అంటే దానికి కారణం ఏమిటంటే 2 సంవత్సరాలు పైబడి మనం రాసుకున్న స్వతంత్ర రాజ్యాంగాన్ని ఈరోజు సంపూర్ణంగా అమలు చేయడం ప్రారంభించాం. 26th January 1950, ద వండర్ఫుల్ డే. ది కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై అస్, గివెన్ టు అస్ బై అవర్ సెల్స్. ఎంత బాగుంటుందని మీరు మొట్టమొదటి సెంటెన్స్ చదివారా? తెలుగులో మీకు అది భారత ప్రజలమైన మేము మాకిచ్చుకున్నామంటే మీకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. అసలు మనం మాట్లాడుకోవాల్సింది దేని గురించి అండి? వి ది పీపుల్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నేనైతే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా గురించి చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ వి. హూ ఇస్ దిస్ వి? ఎవరు ఈ వి అంటే ఎవరు? ఎన్టీ రామారావు గారు మేము అని మాట్లాడేవారు. రాయల్ వి అన్నమాట, మేము అని మాట్లాడేవారు. నాకు కాళోజీ నారాయణరావు గుర్తొస్తాడు. కాళోజీ నారాయణరావు గొప్ప ప్రజాకవి, వరంగల్ మా ఊరు. ఆయన షష్ఠిపూర్తి నేను ఆర్గనైజ్ చేసినాను. ఆయన షష్ఠిపూర్తి ఎప్పుడంటే 80s, 82, 83లో. ఆ షష్ఠిపూర్తి అంతా సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు, నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అన్నప్పుడు కదా ముందడుగు అన్నాడు. నా నుంచి మా వరకే రాలే, ఇంకా నా దేశం, నా రాజ్యాంగం, నా కుటుంబం. మరి మా అని ఎప్పుడు అంటాం సార్? కొంచెం కుటుంబం ఎక్స్పాండ్ అయితే మా అంటాం. ఇంకా ఈ పక్కనింటి వాళ్ళను, ఊరి వాళ్ళను, దేశం వాళ్ళను కూడా కలుపుకుంటే కదండి మనం అనేది. ఆ మనం వి ది పీపుల్ ఆఫ్ ఇండియాలో ఉన్నది దట్ వి మనము ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఈ 3 ప్రశ్నలు మన ముందున్నాయి. ది పీపుల్ ఆఫ్ ఇండియా, ఆర్ వి ది పీపుల్? మొదటి ప్రశ్న. ఆర్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా? రెండో ప్రశ్న. ఏమిటండి 70 ఏళ్ల తర్వాత ఏమిటి మాటలు మీరు మాట్లాడుతున్నాం? అపశకునం. హ్యాపీ ఇండియా అని అందరూ అంటుంటే, హ్యాపీ రిపబ్లిక్ డే అంటుంటే మీరు ఆర్ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా? నేను అనడం లేదు. ఐఎమ్ డామ్ షూర్ దట్ వీఆర్ పీపుల్ ఆఫ్ ఇండియా. నాకు నమ్మకం ఉంది, పూర్తి నమ్మకం ఉంది నేను భారతీయుడిని. కానీ చట్టపరంగా ప్రభుత్వానికి నమ్మకం లేదు మన దేశం, భారత ప్రజలని. చట్టపరంగా ఏమిటండి ఆశ్చర్యం? చట్టపరంగా ఏమిటి ఇట్లా అనొచ్చునా? నేను ఏమంటున్నారంటే ఇవాళ కొత్తగా మనం తీసుకొచ్చిన ఈ 3 చట్టాల వల్ల సిఏఏ, ఇంకా ఎన్ఆర్సి, ఇంకా ఎన్పిఆర్, అంటే ప్రజలు వేరు, పౌరులు వేరు, భారతీయులు వేరు. ప్రజలను లెక్క పెట్టడానికి ఎన్పిఆర్, పౌరులను నిర్ణయించడానికి ఎన్ఆర్సి, ఈ దేశస్తులమా కాదా తేల్చడానికి సిఏఏ. 3 అనుమానాలు, 3 ప్రశ్నలు. ఇప్పుడు నేను భారతీయుడినా కాదా? ఇప్పుడు ఈ దేశ నివాసినా కాదా? ఈ దేశ ప్రజలమా కాదా అనే ప్రశ్న మన ముందు తీసుకొచ్చారు. 70 ఏండ్ల గణతంత్ర, రాజ్యాంగ పాలిత, స్వతంత్ర, సర్వసత్తాక, సార్వభౌమిక, లౌకిక, సామ్యవాద రాజ్యంలో ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత ఎంత ఆశ్చర్యం అండి. 70 ఏళ్ళు బ్రతికిన ఈ రాజ్యాంగం 17 సంవత్సరాల సగటు జీవితాన్ని దాటి, 19% రాజ్యాంగాల కన్నా 50 సంవత్సరాలు దాటి 77లో ప్రవేశించిన, 71వ సంవత్సరంలో ప్రవేశించిన భారత రాజ్యాంగంలో నేను పౌరుణ్ణా, ప్రజనా, భారతీయుణ్ణా అనే శరణార్థిన, నేను ఎవరిని? వలసదారునా, శరణార్థిన తెలియని పరిస్థితి నాకుంది. పొరపాటున మీరు ఇది ముస్లింల సమస్య అని అనుకుంటే మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇది ముస్లింల సమస్య కాదు. పొరపాటున మీరు ఇది హిందువుల సమస్య అనుకుంటే మీకు మళ్ళీ మనవి చేస్తున్నాను, ఇది హిందువుల సమస్య కాదు. క్రైస్తవులు, పార్సీలు, జైనులు, బౌద్ధులు, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించిన సమస్య కాదు. ఇది భారతీయుడి సమస్య, ప్రతి భారతీయుడి సమస్య. నేను భారతీయుడిని నేను వాళ్ళ రుజువు చేసుకోవాల్సిన సమస్య. నేను ఎగ్జాగరేషన్ చేస్తున్నాను అనుకుంటున్నారేమో. ఏమన్నా తెలిసిన హోమ్ మినిస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. ఏమని? నోబడీ విల్ గెట్ సిటిజన్షిప్ ఆటోమేటికల్లీ. నో పర్సన్ విల్ గెట్ సిటిజన్షిప్ ఆటోమేటికల్లీ. హీ హాస్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఏమిటండి ఇది? అంటే నేను ఈ దేశ పౌరుణ్ణి అని నేను రుజువు చేసుకోవాలి. మీ దగ్గర పౌరసత్వం సర్టిఫికేట్ ఉందా అండి ఎవరికైనా? ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గరికన్నా ఉందా లేదా? బర్త్ సర్టిఫికేట్ ఉందా? 20% మంది దగ్గర బర్త్ సర్టిఫికేట్స్ లేవు. ఒక లెక్క. అంటే మీరు పుట్టినట్ట? పుట్టారా లేదా? పోనీ పుట్టాము. మనకు మీకు తెలుసో లేదో లైఫ్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, లివింగ్ సర్టిఫికేట్ అని ఇవ్వాలి. ఈ ఎల్ఐసి వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వీటికి. ఒక ఆయన అక్టోబర్లో వెళ్ళలేదట,
అక్టోబర్లో వెళ్ళి నవంబర్లో వెళ్ళాడు. నవంబర్లో లివింగ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. తనకు పెన్షన్ నవంబర్ పెన్షన్ ఇచ్చాడు. అక్టోబర్ ఇవ్వలేదు. అక్టోబర్ ఎందుకు? నువ్వు లివింగ్ సర్టిఫికేట్ ఇవ్వలేదు కదా. అదేంటి సార్, నేను నవంబర్లో బతుకున్నామని అక్టోబర్లో బతుకున్నా అంటే అవన్నీ మాకు తెలియదండి, మాకు సర్టిఫికేట్ కావాలి అన్నట్టు. ఇట్లా నువ్వు అక్టోబర్లో కూడా బతుకున్నట్టు నువ్వు సర్టిఫికేట్ ఇవ్వకపోతే నీకు అక్టోబర్ పెన్షన్ రాదు. ఇప్పుడు నేను సిటిజన్ అని రుజువు చేసుకోవాలి, శ్రీధర్ అని రుజువు చేసుకోవాలి, నేను పుట్టానని రుజువు చేసుకోవాలి, ఎక్కడ పుట్టానో రుజువు చేసుకోవాలి, ఎప్పుడు పుట్టానో రుజువు చేసుకోవాలి, తర్వాత ఈ దేశ వాసిని అని రుజువు చేసుకోవాలి, ఆ తర్వాత భారతీయుడిని రుజువు చేసుకోవాలి, ఈ దేశ పౌరుడిని రుజువు చేసుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి రాలేదు, ఇక్కడే ఉన్నానని రుజువు చేసుకోవాలి. ఎంత అన్యాయం అండి, ఎంత దారుణం అండి. ఇది నేను ఎగ్జాజరేషన్ అని మీరు అనుకుంటున్నారేమో. అసలు మీకు ఒక సందేహం కూడా రావచ్చు, సిఏఏ కదా సార్ ఇక్కడ ఇష్యూ, మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏమిటి కదా. సిఏఏ ఇస్ ది ఇష్యూ. మరి సిఏఏ అంటే ఏమిటండి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. మనం మొదటి నుంచి చూద్దాం దీన్ని అర్థం చేసుకోవడానికి. పౌరుడు తన పౌరసత్వాన్ని రుజువు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎట్లా తీసుకొచ్చారు, ఇది మనం ఇవాళ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఎందుకంటే వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. నౌ దట్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ అండర్ డౌట్. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా ఈజ్ అండర్ డౌట్. అందుకని దాని గురించి మాట్లాడదాం. రిపబ్లికా, సౌమ్యవాదమా, ఇంతకుముందు మన ఏదో అన్నారు, అందరూ సమానమా, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం. ఎక్కడ సౌభ్రాతృత్వం అండి? నువ్వు ఇక్కడ సిటిజనో కాదు తెలియని పరిస్థితిలో ఉంటే. సరే, ఎన్పిఆర్ అంటే ఏంటండి? నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్. పాపులేషన్ రిజిస్టర్ అంటే ఏంటండి? ప్రజల పట్టిక, జన పట్టిక. జనులంటే ఎవరండి? పోనీ పౌరులంటే మనకు తెలియదు. జనులంటే ఎవరో తెలుసా? జనులంటే ఎవరో తెలుసా మనకి? జనులంటే కూడా ఒక నిర్వచనం ఉందండి. మనకు తెలిసిన విషయాలు పట్టించుకోవద్దండి, చట్టంలో ఏముందో చూడాలి, తప్పదు. చట్టాలు చూసే పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడు సర్టిఫికేట్ అక్టోబర్లో బతుకున్నట్టు సర్టిఫికేట్ వెళ్ళకపోతే నీకు పెన్షన్ రాదు, ఆ పరిస్థితిలో ఉన్నాం. జనానికి నిర్వచనం ఏమిటో తెలిసిన విచిత్రమైన నిర్వచనం ఉంది అందులో. 6 నెలల పాటు లేదా అంతకన్నా ఎక్కువగా నివసించి మరో 6 నెలల పాటు కానీ అంతకన్నా ఎక్కువ కాలం కానీ నివసించాలనుకుంటున్న వాళ్ళు ఈ దేశ నివాసులు. బాగుంది కదా. 6 నెలల పాటు మినిమం పీరియడ్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ 6 months. అండ్ యూ మస్ట్ హ్యావ్ ఇంటెన్షన్ టు లివ్ ఫర్ అనదర్ 6 months ఇన్ ది సేమ్ ప్లేస్. అప్పుడు నువ్వు ఈ దేశంలో ఉంటున్నావు. మిగతా తర్వాత చూద్దాం, ముందు ఉంటున్నావు. ఇది చెప్పాలి. వీళ్ళందరినీ లెక్క పెడతారు. వీళ్ళందరినీ ఎందుకు లెక్క పెడతారు? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది 70 ఏళ్ళ తర్వాత? ఇంతకుముందు తెలియదు మేము పౌరులం కాదా? ఇప్పుడు నువ్వు ఎందుకు లెక్క పెడతావు? నాకు దీన్ని చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ భూమి పుట్టి పెరిగి నాగరికత పెరుగుతున్న రోజుల్లో, అనాది కాలంలో, రాతి యుగం కన్నా ముందు కాలంలో, ఆటవిక యుగంలో ఒక మేధావి అన్నాడట, మనం నడుస్తూ ఉంటే కాళ్ళకి మట్టి అంటుతున్నది, బురదల్లో కాళ్ళు పెడుతున్నాము, ఒక్కోసారి కాళ్ళు కాలుతున్నాయి, ఏమిటిది? ఈ దేశం మొత్తానికి, ఈ ప్రపంచం, గ్లోబ్, ఈ భూమండలం మొత్తానికి ఒక తివాచి వేస్తే బాగుంటుంది అన్నట్టు. సూపర్ ఐడియా కదా. సూపర్ ఐడియా, అంత బాగుంది, అరే చాలా బాగా, మంచి ఆలోచన, మహామేధావి వీడు అని అనుకున్నారట. మరొకడు వచ్చాడట, ఇంకొక మేధావి వచ్చాడంటే, అరే పిచ్చా నీకు, మొత్తం భూమండలానికి తివాచి ఎట్లా వేస్తావురా నువ్వు చెప్పులు తొడుక్కో సరిపోతుంది అన్నట్ట. మనం చెప్పులు వేసుకుంటే భూమండలం నువ్వు నడిచినంత వరకు నీకు తివాచీయే కదా భూమండలము, నువ్వెంత నడుస్తావు. కనుక నీ కాళ్ళకు చెప్పులు వేసుకోవడం మంచిది, భూమండలానికి తివాచీ చుట్టడం అనవసరం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే భారతదేశం మొత్తానికి పౌరసత్వం తివాచీ వేస్తున్నాం. నేను ఇదివరకే ఉంటున్నాను రా ఇక్కడ, నాకు చెప్పులు ఉన్నాయంటే వాడు చెప్పుకున్నా వినేవాడు లేడు. నీకు ఇంకో చెప్పులు ఇస్తానంటున్నాడు వాడు, ఇంకో చెప్పు ఇస్తాడు. ఇట్లా ఉంది మన పరిస్థితి. సో ఇప్పుడు మనం అందరం పౌరులమని నిరూపించుకోవడానికి ఎక్కడ చెప్తున్నా అంటే ఈ మాట, నిజానికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి, వివరాలు ఉన్నాయి. ఎవరు పౌరులో చెప్పారు, ఎవరు పౌరులో చాలా స్పష్టంగా చెప్పినారు. వీరే పౌరులు, వీరిని మించిన ఇంకొక పౌరసత్వ నియమం అవసరం లేదు. 5 to 11లో ఉంది. 11లో ఏమంటారంటే, ఇప్పుడు మాకు ఇంతకుముందు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సభాధ్యక్షులు హీ వాజ్ సెట్టింగ్ ది ఎజెండా ఆఫ్ ది మీటింగ్. ఆయన ఏమన్నాడు, వాట్సాప్ సందేశాలు మనకు బాగా విపరీతంగా వస్తున్నాయి, వాట్సాప్లో మనం మన విజ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటున్నాము, ఆ పరిస్థితి ఉంది అని అన్నారు. వాట్సాప్లో ఒక నన్ను అడిగారు ఒక ఆయన, ఏమిటండి సార్ మీరు పెద్ద లా ప్రొఫెసర్ అంటారు, మీకు ఆ మాత్రం తెలియదా, ఆర్టికల్ 11 చదవలేదా మీరు అన్నాడు. ఏముంది అందులో అంటే, పౌరసత్వాన్ని నిర్దేశించడానికి, క్రమబద్ధం చేయడానికి పార్లమెంటుకు చట్టం తెచ్చే పూర్తి అధికారం ఉందని దాంట్లో ఉంది కదా సార్. చట్టం తెచ్చాడు, ఇక నోరు మూసుకొని ఆ చట్టం పాటించకుండా ఏమిటి సార్ మాట్లాడుతున్నారు అనవసరంగా అన్నాడు.
అంటే ఆర్టికల్ 11లో కన్నా ముందు ఒక 10 ఆర్టికల్స్ 5 ఆర్టికల్స్ ఉన్నాయరా బాబు, చదివేవా అని. 6 చదివేవా. మనకు ఫేస్బుక్లో ఇవన్నీ మాట్లాడడానికి అవకాశం ఉండదు, తిట్టేస్తారు వెంటనే. కుక్కలు, పందులు, ఇవన్నీ వాళ్ళకి నోటికి వచ్చిన జంతువుల పేర్లు మనకు చెబుతూ ఉంటారు. కుక్క నా ఉద్దేశంలో, ఎందుకంటే వీఆర్ ఆల్ వాచ్ డాగ్స్ కదా. ప్రజాస్వామ్యంలో చదువుకున్న ప్రతివాడు వాచ్ డాగ్ లాగా ఉండాలి, ల్యాప్ డాగ్ లాగా ఉండకూడదు. ఒడిలో కుక్కలాగా కాకుండా కాపలా కుక్కలాగా ఉండాలి. మనం రాజ్యాంగానికి కాపలా కుక్కలమని నేను అంగీకరిస్తున్నాను. ఆ కుక్కలు నన్ను దట్టిన వాడికి మాకు ధన్యవాదాలు, నమస్కారం. వీఆర్ వాచ్ డాగ్స్ కదా. అంటే ఏంటి మనం ఇప్పుడు చేయాల్సింది? ఎందుకు ఈ చెప్పారు ఆర్టికల్ 11లో ఉన్న పవర్ని ఎట్లా వాడాలండి? ఆర్టికల్ 5 to ఆర్టికల్ 10 వరకు ఉన్న సూత్రాలకు అనుగుణంగా వాడాలి, నెంబర్ 1. నెంబర్ 2, ప్రియాంబుల్కి అనుగుణంగా వాడాలి. ప్రియాంబుల్ ఇంతకుముందే చదువుకున్నాం. చాలా సంతోషం సార్, మీరు ఈ సమావేశాన్ని మన పీఠిక జనానికి చెప్పి వారితో చదివించి ప్రతిజ్ఞ రూపకంగా వారికి కమిట్ చేయించినందుకు మీకు నా ధన్యవాదాలు. కరెక్ట్. పీఠికలో ఏముందండి? సమానత ఉంది, న్యాయం ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, సమైక్యత ఉంది, లౌకికవాదం కూడా ఉంది కదా. దానికోసం అన్నమాట ఆ పీఠిక. ఇది లిమిటేషన్. ది ప్రియాంబుల్ ఈజ్ లిమిటేషన్ ఆన్ పవర్ ఆఫ్ ది పార్లమెంట్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. ఎన్నో తీర్పులు ఉన్నాయి అట్లా. ఇది ఒక మాట. సరే, ఇది పక్కన పెట్టండి. కేశవానంద భారతి అనే ఒక కేసు వచ్చింది 1973లో. అత్యద్భుతమైన తీర్పు అది. దాన్ని అసలు మనం ఇప్పుడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు, దాన్ని మార్చడానికి వీలేని అద్భుతమైన తీర్పు అది. అదేం చెప్తుందంటే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదు. నీకు 303 మంది సభ్యులు ఉండొచ్చు, 400 మంది ఉండొచ్చు, మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో నీకు 545లో 545 సీట్లు నీకే రావచ్చు. ఇట్లా ఒకసారి వచ్చినాయి తెలుసా మనకు ప్రపంచంలో. ఒక ఎన్నికల్లో ఒక ఆయనకి పూర్తి స్థానాలు వచ్చినాయి. ఆయన ఎవరో గుర్తుందా మీకు? జర్మనీ పార్లమెంట్లో 612 స్థానాలకు 612 స్థానాలు గెలుచుకున్నాడు హిట్లర్. అద్భుతంగా గెలుచుకున్నాడు. అసలు ప్రజాస్వామ్యం అంటే అది. మొత్తం సీట్లు మనమే గెలవాలి. ఏం చేశాడు ఆయన? ఒక చట్టం తెచ్చాడు. ఆ చట్టం పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? వండర్ఫుల్ చట్టం. ఆ పేరు వింటే మీకు పులకింతలు వచ్చి రక్తం, ఆహా ఇది నా దేశం, నా దేశం, నా ప్రజ అంటారు. వాట్ ఈస్ దట్? ది గ్రేట్నెస్ ఆఫ్ ది లైఫ్ ఆఫ్ జర్మన్స్ బ్లడ్ అండ్ జర్మన్స్ గ్రేట్నెస్ చట్టం అది. ఎంత బాగుందండి పేరు, జర్మన్స్ లైఫ్ అండ్ జర్మన్స్ గ్రేట్నెస్ చట్టం. దాంట్లో ఏమిటంటే జర్మన్లు అంటే ఎవరో నిర్ణయిస్తాడు, నాన్ జర్మన్స్ అంటే ఎవరో నిర్ణయిస్తాడు. ఆ తర్వాత కథలన్నీ మీకు తెలుసు. దాంట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మనం బయటికి రాలేము. సో అట్లా 612 మంది గెలిచారు. అట్లా మీరు మొత్తం శాసన పార్లమెంట్లో ఉన్న లోకసభ స్థానాలు, రాజ్యసభ స్థానాలు అయితే కొనుక్కోవచ్చు. రాజ్యసభ ఈజీ కదా, అన్నది గెలిపించుకొని అనవసరం ఖర్చు పెట్టడం ఎందుకు? ఆ ఖర్చు ఏదో కొనేస్తే అయిపోతుంది కదా. నాకు పిపి రావు గారి మాట నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. మొన్న రాశాను కూడా నేను. పిపి రావు గారు ఢిల్లీలో కలిశారు నాకు. పద్మవిభూషణ్ పిపి రావు, గొప్ప సుప్రీంకోర్టు న్యాయవాది, న్యాయవేత్త. ఆయన వాళ్ళ ఊరికి వెళ్ళాట, ప్రకాశం జిల్లాలో వాళ్ళ ఊరు. వెళ్ళొచ్చాడు. శ్రీధర్ ఏమైందో తెలుసా అన్నాడు. ఏమైంది సార్ అన్న. ఆయన ఏమైందంటే నాకు భయమైంది. ఏమైంది సార్ అన్న. మొన్న మా ఊరు వెళ్ళానే, పెద్ద ఎన్నికలు జరుగుతున్నాయి సర్పంచ్ పదవికి, పోటాపోటీ ఇద్దరు పోటా పడుతున్నారు, విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. ఇట్లా ఇంత ఖర్చా అని నేను అనుకున్నాను అని ఆ గెస్ట్ హౌస్లో కూర్చున్నాయట. మరునాడు ఆ ఇద్దరు పోటీ పడుతున్న వాళ్ళలో ఒకడు వచ్చాడు. వచ్చి పిపి రావు గారు రాజ్యాంగవేత్త ఇక్కడ ఉన్నాడు, ఆయన ఆశీర్వచనం తీసుకుందామని వచ్చాడు. ఆయన రాగానే ఎవరు మీరు అంటే, నేను సర్పంచ్ సార్ గెలిచానన్నాడు. నిన్ననేమో పోటాపోటీ, ఇవాళ పొద్దున ఆయన గెలిచిపోయినాడు. అయిపోయింది. ఏమిటా నిన్న ఎలక్షన్స్కే కాలే కదా, అప్పుడు ఎట్లా గెలిచారు అన్నట్టు ఆయన. ఏముంది సార్, నేను మా ప్రత్యర్థితో ఒప్పందం చేసుకున్నాను. ఆయన విరమించాడు సార్. ఈ పక్కనే ఉన్నాడు ఈయన ప్రత్యర్థి అంటే. ఆయన అవును సార్ నేను విరమించాను. ఈయన గెలిచాడు. అదేమిటయ్యా మరి నిన్నటిదాకా సార్ ఇప్పుడు చూడండి సార్, నేను పోటీ చేస్తాను, ఖర్చు ఆయన కూడా ఖర్చు, పాపం ఎంతది ఖర్చు పెట్టుకుంటాడండి. మేము ఆయన ఖర్చులు నా ఖర్చులు కలిపి ఆయనకి ఇచ్చేసాను సార్, అయిపోయింది, ఒప్పుకున్నాడు. నేను గెలిచాను సార్ అన్నాడు. ఇట్లా ఇంకా విశేషం ఏమిటంటే, మీరు ఆశ్చర్యపోతారు. మన చట్టాలు గొప్పవని మీరంతా అనుకుంటుంటారు కదా. ఎంత కొత్తవో, ఇంకా నేను ఆ మాట వాడటం బాగుండదు. మీరే విన్నాక మీరే చెప్పండి. తనతో పాటు పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిని డబ్బులిచ్చి ఉపసంహరింపజేయడం అవినీతి కిందకు వస్తుందా రాదా? 100%. 100% రిబేట్ ఏం లేదా? 10%. పాప ఆయన నమ్మకాన్ని నేను దెబ్బతీయబోతున్నాను అతి త్వరలో. చట్టంలో లేదట్లా. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ది లా. ఇఫ్ ఐ పర్చేస్ మై కొలీగ్ అంటే ఇప్పుడు వెంటనే మీరంతా మన ప్రత్యర్థులను కొనుక్కోవడానికి డబ్బు సంచులు తయారు చేసుకోకండి, వినండి ముందు.
అయిందా? ఇంకొక మాట, ఓటర్లకు లంచాలు ఇచ్చి తీసేసుకున్నాడు. ఈ మధ్య నాగిరెడ్డి గారని మన తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓటర్లకు లంచాలు ఇచ్చారంటే ఆయన అంటున్నాడు, ఓటర్లకు లంచాలు ఇస్తే నన్ను ఏం చేయమంటారండి, నేనేం చేయలేను, అది ఇట్స్ నాట్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నాడు. అనగానే మా ప్రొఫెసర్ గారు ఫోన్ చేశారు నాకు వరంగల్ నుంచి, శ్రీధర్ ఏమిటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు, ఆయన నా టీచర్, ఇంగ్లీష్ టీచర్, ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా కాగ్నిజబుల్ అఫెన్స్ కాదంట, ఇట్లా స్టేట్ ఎలక్షన్ కమిషనరే ఇట్లా మాట్లాడితే రేపు పొద్దున అందరూ డబ్బులు పనిచేసి ఓట్లు కొనుక్కోరా అంటే నాకు కూడా భయమైంది, ఏమిటి ఇట్లా అన్నాడా అని నేను వెళ్ళి గూగుల్లో వెళితే ఆయన స్పీచ్ అంతా చదివాను. ఆయన ఏమన్నాడు, ఇట్ ఈస్ నాట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. లాయర్లు కూడా ఉన్నారు ఇందులో, మా అధ్యక్షులే లాయరు. కాగ్నిజబుల్ అఫెన్స్ కాదన్నాడు. అంటే ఏమిటి, ఓటు వేయడానికి లంచం తీసుకున్నవాడు లేదా ప్రత్యర్థిగా పనిచేయకుండా పోటీలో ఉండకుండా విరమించడానికి డబ్బులు తీసుకున్నవాడు కంప్లైంట్ చేయాలి, చెయ్యడు. ఎందుకు చేస్తాడండి? కంప్లైంట్ చేస్తాడా? డబ్బులు వచ్చినాయి, విరమించుకున్నాడు స్వచ్ఛందంగా, కంప్లైంట్ చేస్తాడా? చేయడు. ఓటర్ చేస్తాడా? 500 ఇస్తున్నాడు, నాకేమిటి, నేను తీసేసుకున్నాడు, ఓటేసినప్పుడు కదా చూద్దాం అని ఇప్పుడు డబ్బు తీసేసుకున్నాడు, అతను కంప్లైంట్ చేయడు, ఇతను కంప్లైంట్ చేయడు. ఇచ్చినవాడు చేస్తాడా సార్? ఇచ్చినవాడు తన లాభం కోసం చేసినాడు, నేను పోయి కంప్లైంట్. ఎవరు కంప్లైంట్ చేయకుండానే గుర్తించవలసిన నేరాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు. ఇప్పుడు ఎవరూ కంప్లైంట్ కూడా అన్ని ఏర్పాట్లు చేసి దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ అని నిర్ణయించకుండా వదిలేసి 100% అది అఫెన్స్ అంటే ఎట్లా సార్? ఇది ఈ దేశంలో ఉన్న మౌలికమైన లోపం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాసింది, హోమ్ మినిస్ట్రీకి ఎన్నోసార్లు రాసింది, సార్ ప్లీజ్ మేక్ ఇట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, మేక్ ఇట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్. మీరు నన్ను అడిగితే, ఇంకో ప్రశ్న అడిగితే, ఏంటి సార్ కాగ్నిజబుల్ అఫెన్స్ చేస్తే నిజంగా ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుంది, ఎంతమందిని ఓటర్లను జైళ్లలో పెడతారు, ఎంతమంది క్యాండిడేట్స్ని జైల్లో పెడతారు, అది ఎప్పుడు రుజువు కావాలి, అదో పెద్ద కథ, అది వేరే విషయం. కానీ ఇన్ ప్రిన్సిపల్ వాట్ ఈస్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది లా? ఆయన పిపి రావు గారు చెప్పి ఆయన ఆశ్చర్యపోయి, ఇట్లా అయిపోయింది శ్రీధర్ డెమోక్రసీ, నాకు నిద్ర పట్టడం లేదని చెప్పాడు ఆయన. పాపం నాకు నిద్ర పట్టడం లేదు, వాడు కొనేసుకున్నాడు, అయిపోయింది. ప్రెసిడెంట్ ఎలక్షన్లు, గ్రామ సర్పంచ్ ఎలక్షన్ ఇట్లా జరిగితే రేపు మిగతా ఎలక్షన్స్ ఎట్లా జరుగుతాయో ఎవరు చెప్తారు? ఇది మన ముందున్న సమస్య, చట్టాల సమస్య. అటువంటి చట్టం చెప్తున్నది ఏమని, నీకు నువ్వు సిటిజన్ అని రుజువు చేసుకుంటే తప్ప నువ్వు సిటిజన్ కాదని మేము ప్రెజ్యూమ్ చేస్తాం. మనకు కొన్ని ప్రెజంప్షన్స్ ఉన్నాయి, అద్భుతమైన ప్రెజంప్షన్స్. ఆ ప్రెజంప్షన్స్ వల్లనే మనం బతుకున్నాం ఇవాళ. ఒక మేజర్ ప్రెజంప్షన్ ఏమిటంటే, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉన్నది ఏమిటంటే, ఒక ఆయన నువ్వు హంతకుడు అని నువ్వు కనుక నేరారోపణ చేస్తే, ఈ ఆరోపణ చేసిన వ్యక్తి వాడు హంతకుడు అని రుజువు చేయాలి. నేను హంతకుడిని కాదు అని నేను ఎట్లా రుజువు చేస్తానండి? నాకు ఏం దగ్గర ఏ శక్తియుక్తులు ఉన్నాయి నాకు? ఒక దేశము, ఒక ప్రభుత్వము, ఆ ప్రభుత్వ బలమంతా వెనుక ఉన్న ఒక ప్రాసిక్యూటరు, వాళ్ళ వెనుక ఉన్న సాయుధ పోలీసు దళాల బలం వారి వెంట ఉన్నది. వారి ముందు నేను హంతకుడిని కాదు అని నేను ఎట్లా రుజువు చేసుకోలేను. నువ్వే హంతకుడు అని రుజువు చేయడానికి కష్టపడాల్సింది నువ్వే, నీ బాధ్యత అది అని చెప్తుంది మన చట్టం. కానీ ఇప్పుడు మనం పౌరులము అని రుజువు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎంత గొప్ప విషయం అండి, పౌరులమని మనం రుజువు చేసుకునే పరిస్థితి. ఇంకొక 2 ప్రిజంప్షన్స్ చెప్తాను మీకు, చాలా విచిత్రమైన ప్రిజంప్షన్స్ చట్టంలో ఉంటాయి. పోలీసు వాళ్ళకి మీరు చెప్పిన నేరాంగీకారము సాక్ష్యం కాదు అని చట్టంలో ఉంది. ఎప్పటి నుంచి ఉంది సార్? 1872 నుంచి ఉంది. ఎప్పటి నుంచి? 1872 నుంచి. నేను అన్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ హ్యూమన్ రైట్స్ మీద మాట్లాడుతూ అన్నాను నేను ఆయనతో, సార్ మిమ్మల్ని మేము అనుమానించే చట్టపరమైన హక్కు మాకుందన్న. అదేమిటి కొత్తగా చెప్తున్నావు అన్నాడు. చట్టపరమైన హక్కు అనుమానించడానికి ఎట్లుంటుందన్నాడు. సెక్షన్ 25 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అన్న. నీకు ఇచ్చిన స్టేట్మెంటే అడ్మిసిబుల్ కాదు అక్కడ, అంటే మిమ్మల్ని నమ్మడానికి వీలేదని దాంట్లో ఉందండి అన్నాను. అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు ఇంత చెత్త చట్టం చేశారండి మనకి అన్న. అవునండి అన్న. అంటే ఆ ఏదో మరి ఎంత దారుణం కదండి అని. అవును, వాళ్ళని అడగండి, వెళ్ళి నన్ను అడుగుతారు ఏంటన్నా. అంటే ఈయన లండన్లో ఒక మీటింగ్ జరిగితే ట్రైనింగ్కి, ప్రాసిక్యూషన్ ట్రైనింగ్కి లండన్కి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళని అడిగాడు. నాకు మళ్ళీ వచ్చి చెప్పినాడు ఆయన, పాప మంచివాడు, ఇదేమిటి సార్ మీరు, వై డిడ్ యూ మేక్ దిస్ లా? You are statutorily presuming that the confessions given to are extracted by us by third-degree methods. And so you say that it is not admissible in the court of law. What nonsense it is, sir. What did you make this law? అంటే ఆయన అన్నాడు, అప్పుడు మీరు అట్లా ఉన్నారయ్యా, అటు పోలీసులు అట్లా ఉన్నారు, మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. సరే మేమేదో చేసాం, 1947 నుంచి మీరేం చేశారో అని అడిగాడు. తర్వాత మీరు ఎందుకు కొనసాగించారు నన్ను అడుగుతారేంటి, మళ్ళీ యూ గో బ్యాక్ టు ఇండియా అండ్ యూ ఆస్క్ యువర్ లా మేకర్స్ అన్నాడు. ఆయన మళ్ళీ వచ్చాడు వాపస్ ఇండియాకు. వచ్చి అడిగాడు,
అడిగితే ఇప్పుడు పరిస్థితులు ఏం మారినాయా, ఇప్పటికి అదే పరిస్థితి ఉంది, మిమ్మల్ని ఇంకా ఎక్కువ అనుమానించాలన్నాడు ఆయన. హ్యూమన్ రైట్స్ సిచ్యువేషన్ అది. సో కెన్ వీ బిలీవ్ అండ్ మేక్ అ కన్ఫెషన్ టు ది పోలీస్ ఆఫీసర్? ఆ చట్టంలో ఏమున్నాయవన్నీ తర్వాత నేను చెప్తాను మీకు, ఎప్పుడైనా సాక్ష్య చట్టం గురించి మాట్లాడినప్పుడు చెప్తాను. బట్ స్టేట్ ఏమంటుంది? స్టేట్ ఈజ్ ప్రెస్యూమింగ్ దట్ యు ఆర్ నాట్ ఎ సిటిజన్ అండ్ ఇట్ ఈస్ ది బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ యూ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా కదా. ఇది పరిస్థితి. సరే, దీనికి మళ్ళీ ఎన్పిఆర్కి ఏమిటి సంబంధం? ఎన్పిఆర్లో ప్రజ కాదు కదా, పౌరుడుగా జనుడు అని రుజువు చేయాలి కదా, పౌరసత్వం కాదు కదా అన్నారు. కరెక్ట్. 2003లో ఒక సిటిజన్షిప్ రూల్స్ అని తీసుకొచ్చారు. 2003లో మనం ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకోలే, అందులో ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలే మనం. ఆ 2003లో ఏముందంటే ఈ నియమాల్లో చట్టంలో లేని కొత్త నియమాలు వచ్చినాయి 2003 నియమాల్లో. అది కూడా మనం పట్టించుకోలేదు. ఎప్పుడు కానీ నియమాలు, రూల్స్ ఈజ్ అ సబార్డినేట్ లెజిస్లేషన్, ఇట్ కెనాట్ కిల్ ది ఒరిజినల్ లెజిస్లేషన్. అది ఒక రూల్, మన సూత్రం, న్యాయ సూత్రం. దాన్ని మన ప్రభుత్వం అసలు పట్టించుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళు ఏమన్నారు 2003లో ఏమన్నారంటే, ఈ దేశానికి పౌర పట్టిక ఒకటి తయారు చేయాలి, దానికి ముందు జనపట్టిక ఒకటి తయారు చేయాలని రాసుకున్నారు. సరే, పౌర పట్టిక జనపట్టిక అర్థమైంది. జనపట్టిక అంటే నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అన్నాడు. అని ఏమన్నాడంటే సెక్షన్ 4 రూల్ 4 అన్నట్టు రాశారండి. మీరు గూగుల్లో తర్వాత సెర్చ్ చేయండి, ఇప్పుడు కాదు, ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రూల్ 4 (4) చూడండి. మోస్ట్ డేంజరస్ రూల్ ఆఫ్ సిఐఏ, ఎన్పిఆర్ అండ్ ఎన్ఆర్సి ఈజ్ రూల్ 4 సబ్ రూల్ 4. ఇందులో ఏమంటాడంటే, మీరిచ్చిన వివరాలు నాకు నమ్మశక్యం కాకపోతే మిమ్మల్ని నేను మీ పేరు పక్కన డి అనే మాట చేరుస్తాను అన్నాడు. డి అంటే ఏంటి సార్? డౌట్ఫుల్. డెమోక్రసీ కాదు, మీరు పెద్ద పొరపాటున డెమోక్రసీ అనుకోకండి. డౌట్ఫుల్. ఇవాళ నేను ఒక మంచి చెబుదాం అనుకున్నాను మీకు. ఒక మంచి ఆర్టికల్ వచ్చింది దక్కన్ క్రానికల్లో, A to Z ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే A ఫర్ అంబేద్కర్ చాలా బాగుంది, B ఫర్ బడ్జెట్ అన్నాడు, నాకు అంత నచ్చలేదు. C ఫర్ సిటిజన్షిప్ అన్నాడు, చాలా బాగుంది. D అంటే ఏం రాశాడని చూశానండి మహానుభావుడు. D అంటే డెత్ పెనాల్టీ అన్నాడు. నేను డెమోక్రసీ అంటాడేమో ఆశపడ్డా. డెత్ పెనాల్టీ అని మేము ఇప్పుడు ఈ డౌట్ఫుల్ చూస్తే ఇది డెత్ పెనాల్టీ కరెక్టేనేమో అనిపిస్తుంది. అయితే డౌట్, డి అనేది యాడ్ చేస్తాడట. మరి ఏం అడుగుతాడు, మీరు ఏం చెప్తారు, ఏం చెప్తే అతను డి అంటారు. ఇదిగా తెలుసుకోవాల్సింది. మనం మిగతా ప్రిన్సిపల్స్ అన్ని మాట్లాడుకున్నాం, మనం క్రక్స్ ఆఫ్ ది ప్రాబ్లంలోకి వెళ్తున్నాం. అతనేం అడుగుతాడు? మీ పుట్టినరోజు అడుగుతాడు, మీ పేరు అడుగుతాడు, మీ పుట్టినరోజు అడుగుతాడు, పుట్టిన తేదీ అడుగుతాడు, మీ వయస్సు అడుగుతాడు, మీ చదువులు అడుగుతాడు, మీ నివాసం అడుగుతాడు, మీ తండ్రి పేరు అడుగుతాడు, మీ తల్లి పేరు అడుగుతాడు. ఇంకా అటువంటివి ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. ప్రమాదం లేదు, అవి చెప్పొచ్చు. కానీ అవన్నీ ఇదివరకే తీసుకున్నారు కదండి మీరు జనాభా లెక్కలప్పుడు. తీసుకున్నారా జనాభాలు? ఇప్పుడు ఏమంటున్నారు, హోంమంత్రి గారు ఏమంటున్నారు, ఎన్పిఆర్ మీద ఎందుకు అనుమానపడుతున్నారు మీరు? ఎన్పిఆర్ ఈజ్ నథింగ్ బట్ సెన్సస్ అంటున్నాడు. అయితే నా ప్రశ్న ఏమిటంటే, సరే సెన్సస్ ఎన్పిఆర్ ఒకటే అయితే మళ్ళీ ఎన్పిఆర్ ఎందుకండి, సెన్సస్ ఉంది కదా అంటాను నేను. ఇంత సింపుల్ క్వశ్చన్కి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అందుకే ఒకటే కనుక మళ్ళీ ఒకటే అడుగుతున్నాను అంటాడు. ఇంకా దానికి ఏం జస్టిఫికేషనో మనం చెప్పాలి. అయితే మనం తెలుసుకోవాల్సిందంటే సెన్సస్ అండ్ ఎన్పిఆర్ ఆర్ టోటల్లీ డిఫరెంట్, దే ఆర్ నాట్ ది సేమ్. ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సెన్సస్లో మీరు వాలంటరీగా మీరు ఇస్తారు, ఎన్యూమరేటర్లకి వాలంటరీగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, స్వచ్ఛందంగా ఇవ్వాలి. ఎన్పిఆర్లో అట్లా కాదు, ఇచ్చి తీరాలి. నేను ఇవ్వను అనడానికి లేదు, తప్పుడు సమాచారం ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే పెనాల్టీస్ ఉంటాయి. ఏం పెనాల్టీస్లో వాళ్ళు తర్వాత నిర్ణయిస్తారు. రూల్స్లో మళ్ళీ రూల్స్ రాసి దిస్ ఈజ్ హౌ ఐఎమ్ గోయింగ్ టు పనిష్ యూ అని చెప్తారు. సో ఈజ్ దర్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్పిఆర్ అండ్ సెన్సస్? అది మొట్టమొదటి తేడా. ఇక రెండో తేడా చెప్తున్నాను. మీరు కనుక మీరు ఇచ్చిన సమాచారం వారిని కన్విన్సింగ్ చేసినట్టుగా లేకపోతే డి అని యాడ్ చేస్తారు. డి అని యాడ్ చేస్తే పరిణామాలు నేను తర్వాత చెప్తాను. ఈలోగా 2019లో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అదనంగా 6 ప్రశ్నలు అడుగుతామని నిర్ణయించారు. ఇంకో 6 ప్రశ్నలు. మీకు ఇచ్చిన 15 పాయింట్లు సరిపోలేదు, ఇంకా 6 ప్రశ్నలు. ఆ 6 ప్రశ్నల్లో 4 మోస్ట్ డేంజరస్. ఏమిటంటే ఆ డేంజరస్, మీ నాన్నగారు ఎప్పుడు పుట్టారు, మీ అమ్మగారు ఎప్పుడు పుట్టారు, మీ నాన్నగారు ఎక్కడ పుట్టారు, మీ అమ్మగారు ఎక్కడ పుట్టారు. చాలా జాగ్రత్తగా వినండి. ఎంత ఏముందండి చెప్పచ్చు, ఏం చెప్తాను. నేను ఎక్కడ పుట్టానో నాకు తెలుసేమో, బహుశా మా నాన్నగారు ఎక్కడ పుట్టారో నాకు ఎక్కడ తెలుస్తుందండి. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? మీకు పుట్టిన తేదీ పత్రాలే లేవంటున్నారు 19% మంది దగ్గర. ఇక మీ నాన్నగారు ఎప్పుడు పుట్టారు ఎక్కడ పుట్టారో మీకు తెలుసా?
నన్ను కూడా ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పుట్టావని అడిగితే నేను పుట్టింది హైకోర్టు పక్కన హైదరాబాద్లో హైకోర్టు పక్కన జజీ ఖానా అని ఉంది, ప్రసూతి ఆసుపత్రి, అక్కడ పుట్టాను నేను. అక్కడ పోయి ఎక్కడ పుట్టావో చూపించంటే నేను చూపించలేను, నాకు తెలియదు. పుట్టినప్పుడు నా అంత విజ్ఞానం నాకు లేదు, వెంటనే రుజువు చేసుకోవాలి. అమిత్ షా గారు 2019లో అడుగుతారని నాకు తెలియదు. సో ఐ డి నాట్ నోట్ చేసే ప్రసక్తి కూడా లేదు. నాకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా జరిగింది, మీకు పర్సనల్గా టైం ఉంది కనుక షేర్ చేసుకుంటాను. నేను అక్కడ పుట్టగానే అదే డాక్టర్లు వాళ్ళంతా బిజీగా ఉంటారు, చాలామంది పుడుతుంటారు దేశం మీద, ఎంతమంది పుడుతున్నారు రోజు. అట్లా నేను ఒకటి పుట్టాను. అప్పుడు పుడితే వాళ్ళు ఆ రోజు పుట్టిన బేబీస్ని అందరినీ తీసుకుపోయి ఒక టబ్బులో వేసి స్నానం చేయించారు. కడగడం అంటారు వాళ్ళు మామూలు భాషలో, మనం చాలా అందంగా స్నానం అంటాం, ఇంకో కొందరు అభిషేకం అంటారు. సరే అట్లా నన్ను కడిగేసి అందరిని తీసుకుపోయి నన్ను మర్చిపోయారు ఆ టబ్లో, నన్ను మర్చిపోయారు. మా అమ్మ పాపం అడుగుతున్నది, అయ్యా నాకు ఒక కొడుకు పుట్టినాడు, వాడు ఒక గంట క్రితం 2 క్రితం వాడు ఎక్కడున్నాడు, కొంచెం తీసుకొచ్చి ఇవ్వండి అందరినీ అడుగుతున్నది. ఉండవమ్మా పెద్ద గొలవా, మా పనులు మాకున్నాయని అందరూ ఉర్దూలో తెలుగులో తిడుతూ వెళ్ళిపోతున్నారు. కొంచెంసేపు అయింది, గంటన్నర అయింది. నేను ఆ ట్యాబ్లో, నాకు తెలియదు, మా అమ్మ చెప్పింది, ఆ టబ్లో ఉన్నానట. నేను నీళ్లు పడుతున్నాయి, చలికాలం, నవంబర్లో పుట్టాను, చలి. అప్పట్లో ఇంత కాలుష్యం లేదు, గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి లేదు, 1954. మేము రగిలిపోతున్నాం అక్కడ చలిలో. ఒక ఆయన డాక్టర్ గారు ఇంకేదో పని చేసి చేతులు పడుకోవడానికి అక్కడికి పోయి నన్ను చూశాడట పొరపాటున. చూసి అరే నేను చేతులు తీసుకొచ్చి ఇది ఎవరు అని అడిగితే వాళ్ళు అదే అక్కడ ఆమె అడుగుతున్నది, గంట నుంచి ఏం అడుగుతున్నది, ఏమి అయ్యి ఉంటుంది, ఊరికే ఇన్వెస్టిగేషన్ లేదు, ఏం లేదు, వాళ్ళు అడుగుతున్నారు కదా అని ఇచ్చేశారు. ఇది ఈ మాట నేను చెప్తే ఒక జడ్జి గారు ఒక వేదికలో చెప్తే, జడ్జి గారు ఉన్నారు ఆ వేదిక మీద, అయితే నువ్వేనేమిటి గ్యారెంటీ అన్నాడు ఆయన. అంటే నేను కూడా అనుమానంలో ఫస్ట్ టైం అనుమానంలో పడిపోయాను. నన్ను నా బతుకు గురించి అమిత్ షా కన్నా ముందు అడిగినవాడు ఆయన, పాపం ఆ మహానుభావుడు. అడిగితే నాకు నిజంగానే నేనే అని ఎట్లా తెలుసు అని అంటే మా అమ్మని అడిగాను. ప్రశ్న కరెక్ట్ ప్రశ్న కదా. అమ్మని ఫోన్ చేసి, అమ్మ నన్ను తిట్టింది, బుద్ధి ఉంది అనుకోని, ఏమైందమ్మా ఇప్పుడారా అడిగేది నువ్వు అంటే, కాదమ్మా అట్లా నువ్వు నాకు చెప్పినావు కదా, నన్ను టబ్బులో మర్చిపోయారు అది అంటే, మరి ఎట్లా, హౌ డిడ్ యూ ఎస్టాబ్లిష్ అని, నువ్వు ఎట్లా నన్ను గుర్తుపెట్టినావని యాంగ్జైటీతో తెలుసుకోవాలని అడుగుతున్నాను అనమాట. ఏమైనా ఆ మాత్రం నీకు తెలియకలేదురా, తల్లినిరా నేను చూసి నిన్ను గుర్తుపెట్టుకున్నారా, నీ చెవులు ఎట్లా ఉన్నాయి, నీ ముక్కు ఎట్లా ఉందని గుర్తుపెట్టుకున్నారా, చూసుకున్నా నువ్వే అని తెలిసిన తర్వాత నేను ఒప్పుకున్నా, లేకపోతే నేను ఒప్పుకుంటానా అన్నది ఆమె. ఇంకో మాట కూడా అన్నది, నీకు ఇంకా తలకాయ లేదురా నన్ను మళ్ళీ తిట్టి, మీ నాన్న లక్షణాలు నీకు వచ్చినాయా లేదా, మీ నాన్న జర్నలిస్టు నువ్వు జర్నలిస్టు, మీ నాయన రాస్తాడు నువ్వు రాస్తావు, మీ నాయన కోపం ఉంది నీకు కోపం ఉంది, నువ్వు నిజం చెప్తావు వాడు చెప్తావు, మీ నాయన నిజం చెప్పు, మా అందరి కష్టాలు తెచ్చి పెడుతున్నాడు మీ నాయన, నువ్వు కూడా అట్లనే కష్టాలు పెడుతున్నావు కదరా, ఇంకా నీకు నమ్మకం కాదు, ఇంకా ఇంకేమైనా టెస్ట్ కావాలని అడిగాడు మా అమ్మ. ఇంక వద్దు తల్లి నాకు సరిపోయింది. ఆ జడ్జి గారికి నేను చెప్పా, అయ్యా నేను ఫలానా మా అమ్మ చెప్పిందండి, నేను మళ్ళీ తర్వాత ఫోన్ చేసి చెప్పాను, మీరు అనుమానించకండి నేనే అనుమానం, అంతా అయిపోయింది. ఇప్పుడు కనుక నేను అమిత్ షా గారు నన్ను ఇట్లా అడుగుతుంటే, అమ్మ అక్కడ జజీఖానాలో నన్ను ఎక్కడ కన్నావు నేను అడిగితే, నన్ను మా అమ్మ ఏముంటుందో ఆలోచించ, బుద్ధిందిరా నీకు ఆ రోజే చెప్పిన కదా అని మళ్ళీ తిట్టదు నన్ను. సరే నాది వదిలేయండి, మా అమ్మని అడిగాను అనుకోండి, నా పరిస్థితి నువ్వు ఎక్కడ పుట్టావమ్మా అని అడిగితే, నా పరిస్థితి ఇట్లా ఉంది దారుణంగా, నువ్వు ఎక్కడ పుట్టావంటే, పిచ్చా నీకు, నా గురించి నీకెందుకురా అనదు అమ్మ. కానీ అమిత్ షా గారు అడుగుతున్నారు, ఏం చేయాలి, మా అమ్మ ఎక్కడ పుట్టిందో రుజువు చేయాలి, మా అమ్మ ఎప్పుడు పుట్టిందో రుజువు చేయాలి. మా నాన్న వరంగల్, ఆయన నాకు ఇది చదివిన తర్వాత నాకు అనుమానం వచ్చింది, మా నాన్న ఎక్కడ పుట్టాడు, నిజంగా నేను ఎప్పుడు అడగలే, నాన్న ఎక్కడ పుట్టారమ్మా అని అడిగితే మా అమ్మ కూడా ఆలోచించింది. మా అన్నయ్యతో అడిగాను నేను, ఎక్కడ పుట్టాడు నాన్న అంటే, నాన్న సూర్యాపేటలో పుట్టాడు రా అని చెప్పాడు మా అన్నయ్య. ఇప్పుడు ఆ సూర్యాపేటలో ఎవరున్నారు, నేను ఎవరిని వెళ్ళి అడిగేది, ఎక్కడ దొరుకుతుంది నాకు, నేను మా నాన్న ఎక్కడ పుట్టాడో ఎప్పుడు పుట్టాడో నేను రుజువు చేసుకోకపోతే నా సిటిజన్షిప్ డీలో పడుతుంది, డెత్ పెనాల్టీ డీలో పడుతుంది. నా పరిస్థితి ఏమిటి ఇప్పుడు అని నేను ఆలోచిస్తున్నా. అది పరిస్థితి అండి. మా నాన్న పుట్టినరోజు నేను పుట్టిన చోటు నేను ఎట్లా రుజువు చేసేది, మా అమ్మ పుట్టిన చోటు నేను ఎట్లా రుజువు చేసేది. సరే ఇంకొక భయంకరమైన ప్రశ్న ఉందండి, అది మీరు నన్ను తిడతారు ఆ ప్రశ్న వేస్తే, మీ అమ్మ నాన్నకే నువ్వు పుట్టినట్టు గ్యారెంటీ ఏమిటిరా అని అడుగుతారు. ఈ ఒక్క ప్రశ్నకి నేను ఎక్కడికి పోవాలో నాకు తెలియదు. ఒక ఆయన డిఎన్ఏ టెస్ట్, మా సార్ అంటున్నాడు డిఎన్ఏ టెస్ట్, ఈ దేశం మొత్తం మీద డిఎన్ఏ ల్యాబొరేటరీలు 50-100 ఉన్నాయి. దేశం మొత్తం మీద 130 కోట్ల మంది ప్రజలు తమ పేరెంట్ ఎవరు అనేది రుజువు చేసుకోవడానికి డిఎన్ఏ సెంటర్కి పోవడం సాధ్యమవుతుందా ఈ దేశంలో? ఏమడుగుతున్నారు మీరు, ఏం మాట్లాడుతున్నారు? ఈ 6 ప్రశ్నలు, ఇవి 4 ప్రశ్నలు, 6వది ఆధార్, 7వది డిగ్రీల గురించి, అవన్నీ నేను రుజువు చేసుకోవాలి, డిగ్రీ చదివానని.
ఒకవేళ నేను పొడగొట్టుకుంటే నా డిగ్రీ కాపీ ఎల్ఎల్బి డిగ్రీ కాపీ పోయిందనుకోండి, నేను మళ్ళీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఇంకోటి హీరా బాబు అని అడుక్కోవాలన్నమాట. ఇదివరకే మనము అడుక్కునే వాళ్ళు ఏం చేస్తారు సార్? అడుక్కునేవాళ్ళు వేరే వాళ్ళు డబ్బు అడుగుతారు కదా సార్, బిచ్చం ఎత్తుకునేవాడు. మీ దగ్గర ఉన్న డబ్బు సార్ ఒక 10 రూపాయలు ఇవ్వండి అని అడుగుతాడు. మన మోడీ గారు మన వాళ్ళంతా ఏం చేశారు? 2016లో మన డబ్బు మనం అడుక్కునేట్టు చేశారు. మన డబ్బు అడుక్కునే వాళ్ళగా మనల్ని మార్చి క్యూలలో నిలబెట్టారు. అడుక్కున్నాం సరే. ఏదో నాకు ఒక కథ జ్ఞాపకం వస్తుంది, ఈ మధ్య వాట్సాప్లో వచ్చింది. అది అక్బరు బీర్బలు మాట్లాడుకుంటున్నారట. ఒకరోజు ఆ బీర్బల్ లేటుగా వచ్చాడట. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చినా, నువ్వు మంత్రివి, నువ్వే ఆలస్యంగా వస్తే ఎట్లా అని అక్బర్ అన్నట్టు. అక్బర్ చాలా స్ట్రిక్ట్, రూల్ ఆఫ్ లా. అంటే ఆయన అన్నట, ఇవాళ మాకు తులసి వ్రతం అండి, తులసి మాతకు మొక్కి వస్తున్నాను అన్నట్టు. తులసి మాత ఏమిటన్నట్టు? తులసి అంటే ఒక మొక్క అండి. మొక్క మాతనా అన్నాడు. అవును అన్నట్టు. మొక్క మాత అయితే ఏం చేస్తావు? ఇది చేశానండి, ఇది చేశానండి, వచ్చాను. మంచిదిలే, ఏమిటో మీరంతా పిచ్చి, తులసి ముఖ్యమిటే ఇదిరా, నీ తులసి నాకు చూపించి ఒకసారి అన్నాడు. చూపించారు. చూపిస్తే దాన్ని చింపి పోగులు వేసి ఇట్లా చేసి పడేసాట. పడేసి ఏం చేసింది నీ మాత? నన్ను ఏం చేయలేదంటే, ఏం చేస్తాడు రాజు? నోరు మూసుకున్నాడు. కానీ బీర్బల్ తెలివి తక్కువవాడు కాదు కదా, చాలా మంచి తెలివైన వాడు. నెక్స్ట్ డే కావాలని లేట్ వచ్చాడు మళ్ళీ. ఏమైనా నిన్నంటే తులసి మాత, ఇవాళ ఎందుకు లేట్ వచ్చాడంటే, ఇవాళ మా నాన్నకు పూజ చేశారండి అన్నట్టు. అంటే మీ నాన్న ఎవరంటే, ఒక మొక్క అండి. అది కూడా ఒక మొక్కేనా? అవునండి మొక్క అన్నట్టు. అవునా, ఆ మొక్క తీసుకొచ్చాడు. నీ తండ్రి సంగతి కూడా చూస్తాయంటే తీసి చింపి పిలిచేసి అది కూడా వారేసాట. 10 నిమిషాల్లో గోకుడు మొదలైంది. మొత్తం ఒళ్ళంతా గోక్కుంటున్నాట. బట్టలు ఇప్పేసి మరీ గోక్కుంటాడు, దొర్లి గోక్కుంటున్నాడు. అంటే ఇదేమిటి అన్నట్టు. మా అమ్మ చాలా సౌమ్యురాలండి, తనని ఏం చేసినా ఎవరిని ఏమదు, మా నాన్న మాత్రం ఊరుకోడండి. అదేమిటే? అది దూలగొండి అండి, దూలగొండి కొమ్మ, అది మిమ్మల్ని వదిలిపెట్టదు. అయ్యో మరి ఎట్లా దీనికి పరిష్కారం అంటే, మా అమ్మని అడగండి పరిష్కారం చెప్తుంది. అమ్మని అడగాల నిన్నంత. అవునండి, ఇంకో తులసి చెట్లు తెప్పించండి, ఆ రసం తీసుకోండి, రాసుకోండి, పోతుంది అన్నట్టు. తులసి చెట్టు రసం రాసుకుంటే పోయింది. మా నాన్న వదిలిపెట్టాడు సార్ మిమ్మల్ని. మనం ఆ పరిస్థితిలో ఉన్నాం. 370 అయిపోయింది, డిమానిటేషన్ అయిపోయింది, తులసి మొక్కలు అయిపోయింది. సిఏఏ దూలగొండి, మీ దూల వదిలించే దూలగొండి అనే చెప్పాలి. అంటే చెప్తున్నాను, మనం ఏ విధంగా, ఎంత ఆర్బిటరీనెస్ అండి ఇట్లా మాట్లాడడం. ఒక రాజు ఎంత ఆర్బిటరీనెస్. ఇంకోటి కూడా ఉంది అక్బర్, నేను మీకు చెప్పి తీరాలి. అది ఏమిటంటే, ఒక ఆయన, సార్ మాకు ఒక పెద్ద సమస్య వచ్చింది, ఒకడు పొద్దున్నే వాడిని చూడగానే మాకు అన్ని సమస్యలు వస్తుంటాడు, వాడు పొద్దున్న లేవగానే వాడి ముఖం కనిపిస్తుందండి, ఆ కనపడగానే మాకు కష్టాలు వస్తాయంటే పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇండియాలో ఉన్నాయి ఇటువంటి డిస్బిలీవ్స్, బ్లైండ్ బిలీవ్స్, నాన్ సెన్స్ యూ ఆర్ టాకింగ్ అని అక్బర్ కోపడ్డాట. సార్ కావాలంటే మీరు చూడండి అన్నట్టు. అంటే నేనెట్లా చూస్తా అంటే, చూడండి పొద్దున ఎవరిని చూడకుండా ఆయనే చూడండి, మీకు కష్టాలు వస్తాయో మీరే తెలుసుకోండి అంటే, ఈయన పొద్దున్నే ఆయన తీసుకొచ్చి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ ఏవో చేశారు. ఈయన లేవగానే అది తెరదీసి చూసాడట. వాడు పళ్ళ వ్యాపారి, వాడు తోపుడు పళ్ళు అమ్ముకుంటాడు, చిన్నవాడు. చూశాడట. చూసిందా, ఏమైంది? చూసా, బాగానే ఉంది, ఏమైంది అన్నట్టు. తర్వాత ఉంటుంది చూసుకోండి అన్నాడు. తర్వాత ఆ రోజు ఏదో భార్యతోటి తగాదా వచ్చింది, ఆమె తిట్టేసింది బాగా. కోర్టులో తీర్పు సరిగా చెప్పలేకపోయినాడు, అక్కడ ఏదో అడ్వర్సిటీ వచ్చింది. మధ్యాహ్నం ఇంకేదో సమస్య వచ్చింది. నాకు కూడా అర్థమైంది, అరే నిజమే, వాళ్ళు మన ప్రజలు చెప్పింది అబద్ధం కాదు, వీడిని మనం వెంటనే తొలగించాలి మన రాజ్యంలోంచి అని చెప్పి ఆర్డర్ వేసేసాట. సాయంత్రం 5ంటికి వాడిని ఉరిదీయండి నేను. ఏమిటంటే సాయంత్రం 5ంటికి ఉరిదీయడం ఏంటి? అందరూ ఏర్పాట్లు చేస్తున్నారు, ఉరియైందా లేదా అని అడుగుతున్నాడు. ఈయన ఎదురు చూస్తున్నాడు, ఉరి తీసుకున్నారా లేదా న్యూస్ కోసం ఎదురు చూస్తున్నాడు. చూస్తుంటే కాలేదు. ఏమైంది అని అడిగాడు. సార్ ఆయన ఇంకా ఎందుకు చేయలేదంటే బీర్బల్ వచ్చి చెప్పాడు. బీర్బల్ నువ్వు చూడండి, చూసేదే ఉండండి, నేను చూసే వస్తున్నాను అక్కడి నుంచి, ఆయన లాస్ట్ కోరిక తీర్చండి అని అడుగుతున్నాడు. చివరి కోరిక ఏమిటో తీరుద్దాం చెప్పమని అడగండి అంటే, ఆయన అన్నట చివరి కోరిక ఏమిటో తెలుసా? నేను నా మొహం చూస్తేనే నీకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నువ్వు అంటున్నావు కదా, నేను కూడా పొద్దున్న లేవగా ఆ రోజు నీ మొహమే చూసినా, మరి నా ప్రాణమే పోతున్నాను, నా సంగతి ఏమిటన్నాడు. వాడిని ఉరిదీసి నన్ను ఉరిదీయండి అన్నట్టు. అంటే కరెక్టే, అప్పుడు అర్థమైంది, కరెక్టే అని. ఆపేయండి ఎప్పుడో ఆపేషన్లేండి, ఇప్పుడు మాకు తెలుసు ఆపుతుందని మేము ఆపేసామండి. రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుందండి అని బీర్బల్ చెప్తాడు అక్బర్కి. రూల్ ఆఫ్ లా అని ఒకటి ఉంటుందండి, మీకు నచ్చలేదని ఉరిదీయడం, నచ్చిందని పక్కన కూర్చోబెట్టుకోవడం ఉండదు. రూల్ ఆఫ్ లా అనేది రాజ్యాంగంలో ఉంటుంది, భారత రాజ్యాంగంలో ఉంది, 70 years నుంచి బతుకుంది. ఆ రూల్ ఆఫ్ లాని రక్షించుకోండి అని చెప్పాడు బీర్బల్ అక్బర్కి. ఇట్లా మనం వీళ్ళకి చెప్పాలి. ప్రతి పౌరుడు బీర్బల్ కావాలి. ప్రతి పౌరుడు బీర్బల్ అయ్యి ఈ దీని ఏమంటారు అథారిటేరియన్ డిజైన్ని క్వశ్చన్ చేసే అధికారం మీకు. ఇంతకుముందు నేను మాట్లాడుతున్నాను నా మిత్రులతో, ప్రజాశక్తి మిత్రులు రూమ్లో మాట్లాడుతున్నారు. సార్ చట్టమై వచ్చి ఉన్న తర్వాత ఆ చట్టాన్ని మనం వ్యతిరేకించవచ్చా?
అని అడిగాడు ఆయన. కరెక్ట్ ప్రశ్న అది. చట్టమై వచ్చి ఉన్న తర్వాతనే కదా మనం సుప్రీంకోర్టులో దాన్ని అన్కాన్స్టిట్యూషన్ ఛాలెంజ్ చేసేది. చట్టమై వచ్చిన తర్వాతనే కదా. మరి అది అన్కాన్స్టిట్యూషన్ అని తెలిసిన తర్వాత, మనకు అర్థమైన తర్వాత దాన్ని ఎందుకు మనం పాటించాలి? చట్టాలను పాటించకపోవడమే సహాయ నిరాకరణోద్యమం అని గాంధీ చెప్పినాడు కదా. చట్టాలు, రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టాలు, అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైన చట్టాలు, మౌలిక సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైన చట్టాలు ఎందుకు పాటించాలండి మనం? అప్పుడే కదా మీరు తప్పు చేసే శాసనాలను ప్రశ్నించే శక్తి మీకు ఉన్నదని తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మనది డెమోక్రటిక్ కంట్రీ కదా అని చర్చించుకున్నాము. సో యూ హ్యావ్ ఎ రైట్ టు క్వశ్చన్. ఇక్కడ ఏమంటున్నాడు? నీ తండ్రి, నీ తల్లి, నీ యొక్క పుట్టిన తేదీ, పుట్టిన చోటు నువ్వు రుజువు చేసుకోకపోతే నిన్ను డౌట్ఫుల్ సిటిజన్గా పెట్టిన తర్వాత సెక్షన్ 4(4) చెప్పేది అది, రూల్ 4(4) చెప్పిన తర్వాత ఏం చేస్తారు? వాట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్ అని అడిగాం. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే దట్ పర్సన్ విల్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ హిస్ కేస్. అంటే నేను అనుకోండి, నన్నే ఉదాహరణ తీసుకుంటే నేను వెళ్ళి చెప్పాలి, అయ్యా నేను మా నాన్నగారు సూర్యాపేటలో పుట్టారు, మా అమ్మగారు ఫలానా చోట పుట్టారు, నేను ఇక్కడ పుట్టాను, నేను ఇక్కడ పౌరుండండి, పుట్టినప్పటి నుంచి నేను ఈ పనులు చేస్తున్నాను, ఇవన్నీ నేను చెప్పాలి. చెప్పిన ఆయన కన్విన్స్ కాలేదనుకోండి, ఎవరండి ఆ వినేవారు? ఎవరు తెలుసా మీకు? ఎవరు ఆ వినేవారు? ఒక రెవెన్యూ ఇన్స్పెక్టరో, మండల్ రెవెన్యూ ఆఫీసరో, తహసీల్దారో, గిరిదావారో, మీరేమంటారో ఇక్కడ, అతను నిర్ణయిస్తాడండి మన బ్రతుకు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అవునో కాదో అతను నిర్ణయిస్తాడు. చెప్తాడు, లేదండి మేము వీఆర్ నాట్ కన్విన్స్డ్ అంటే, డూ యూ నో వేర్ ఇట్ విల్ బి రెఫర్ టు? సెక్షన్ 4(6) రూల్ అవుతుంది. ఇంకోటి సెక్షన్ 4(6)లో ఏముంటుందంటే, ఇంకొక బ్రహ్మాండమైన ప్రొవిజన్ ఉంది. ఎనీ పర్సన్ కెన్ ఫైల్ అన్ అబ్జెక్షన్ అగేన్స్ట్ యువర్ క్లెయిమ్ అని ఉందండి. అంటే ఎవరైనా వచ్చి, ఈయన ఎప్పుడు చూడలేదండి, ఈయన జేజీ ఖాన్లో పుట్టారండి, నాకు తెలియదండి, అసలు ఈయన ఇక్కడ దేశం వాడే కాదండి, వీడు ఎక్కడో ఇరాన్ నుంచి వచ్చాడు అంటాడు వాడు. ఆ అబ్జెక్షన్ని కన్సిడర్ చేసే అధికారం ఆ ఆఫీసర్కి ఉంది. ఎక్కడొచ్చిందండి ఇది? 2003 రూల్స్ 4(4), 4(5), 4(6)లో వచ్చింది. సరే, తర్వాత ఏం చేస్తాడండి ఈయన? ఎవరి దగ్గర పంపుతాడు తెలుసా? సరే మీరు దీనికి దానికి సంబంధం లేదంటున్నారు, ఎన్పిఆర్ సెన్సస్ ఒకటే అంటే మీరు వినడం లేదు, ఎన్ఆర్సీ అండ్ ఎన్పిఆర్ వేరు అని మళ్ళీ హోంమంత్రి గారు చెప్తున్నారు. ఇప్పుడు వస్తాడు ఎన్ఆర్సీ. ఎట్లా వస్తాడంటే, మీరు ఎన్పిఆర్ కింద కలెక్ట్ చేసిన డేటా బేసిస్గా ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అని రాశాడు. ఎక్కడుంది? 2003 రూల్స్లో ఉంది. మళ్ళీ చదవండి. సో యువర్ డేటా గివెన్ బై యూ డ్యూరింగ్ వెరిఫికేషన్ విల్ బి టేకెన్ ఓవర్ బై ది రిజిస్ట్రార్ హూ ఈజ్ రిజిస్టరింగ్ యువర్ నేమ్స్ అండర్ ది రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అన్నాడు. ఉందా లేదా లింకు రెండింటికి? నేను పెడుతున్నానా లింకు? నేను పుకార్లు లేవదీస్తున్నానా? నీ 2003 రూల్స్ చదివి నీకు చెప్తున్నానా? ఏం చెప్తున్నాను నేను? ఇది పాయింట్. తర్వాత నెక్స్ట్ రూల్ ఏమిటి తెలిసిన? ఎక్కడికి పోతుంది ఇది? ఈ డి అనే డెసిగ్నేషన్, మనకిచ్చిన కొత్త డెసిగ్నేషన్, పద్మశ్రీ అవార్డు లాంటిది డి. ఈ డి ఎక్కడికి పోతుందంటే ఫారినర్స్ ట్రిబ్యునల్కి వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది సార్? ఫారినర్స్ ట్రిబ్యునల్. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఏం చేస్తుందండి? ఈ దేశంలోకి వలస వచ్చిన వాళ్ళు, ఈ దేశంలోకి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఈ దేశంలోకి వచ్చిన చొరబాటుదారులు, ఈ దేశంలోకి ట్రావెల్ డాక్యుమెంట్స్ వచ్చి ఎక్స్పైరీ అయిన తర్వాత కూడా ఉంటున్న వాళ్ళందరూ గుర్తించి విదేశీయులైతే విదేశాలకు పంపే ట్రిబ్యునల్ ఫారినర్స్ ట్రిబ్యునల్. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయానంటే నేను? ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాను సార్? 6 నెలలు నివసించే జనున్నా, ఈ దేశంలో పుట్టిన ప్రజనా, విదేశీయుడినా, చొరబాటుదారునా, నక్సలైట్నా, నేను టెర్రరిస్ట్నా, ఎవరిని నేను? ఇది లింక్, మోస్ట్ లైవ్ లింక్. ఎన్పిఆర్ డేటా విల్ బికమ్ బేసిస్ ఆఫ్ ఎన్ఆర్సీ డౌట్ విల్ లీడ్ టు ఫారిన్ ట్రిబ్యునల్. ది మూమెంట్ యూ కాల్ ఫారిన్ ట్రిబ్యునల్, సిఏఏ విల్ అప్లై. ఇప్పుడు సిఏఏ అప్లై అవుతుంది. సిఏఏ అంటే ఏమిటి సార్? 2019 సిఏఏ, పాత సిఏఏలు కాదు. ఇదివరకు సిఏఏలు 2005లో, 2015లో, ఇంకా అంతకుముందు 2004లో కూడా సవరణలు జరిగినాయి. అంతకుముందు కూడా సవరణలు జరిగినాయి. ఈ సవరణల ప్రకారము 11 సంవత్సరాల పాటు ఈ దేశంలో ఉంటున్న వలసదారు అంటే ఏమిటి? విదేశాల నుంచి వచ్చినవాడు, ట్రావెల్ డాక్యుమెంట్స్ని దాటి ఉంటున్నవాడు, ఇంకా ఎవరైనా ఇంకా ఏ పత్రాలు లేనివాడు, వాడు
చొరబాటుదారుగా లేదా వలసదారుగా ఉంటాడు. దానికి ఒక ఎక్సెప్షన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ హీ సర్వైవ్స్ లివ్స్ దేర్ ఫర్ 11 years ఆర్ 12 years, హీ కెన్ గెట్ సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ అన్నాడు. న్యాచురలైజేషన్ అంటే ఏమిటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఉండి భారతదేశంలోని శాసనాల ప్రకారం, నియమాల ప్రకారం అవకాశం ఉంటే దరఖాస్తు పెట్టుకొని పౌరుడైతే న్యాచురలైజేషన్ ద్వారా పౌరసత్వం వస్తుంది అని మనం ఇదివరకు చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారము బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, మ్యాన్మార్, శ్రీలంక తదితర పరిసర దేశాల నుంచి వచ్చిన అనేక మతాల వాళ్ళు పౌరులైనారు. నేను చెప్పట్లేదు, ఇది ప్రభుత్వమే చెప్తుంది. మీరు ముస్లింలకు వ్యతిరేకమని మేమంతా అంటుంటే, మేము ముస్లింలు ఎంతోమందికి ఈ పౌరసత్వం ఇచ్చాము గత 6 ఏళ్లలో అని చెప్తున్నారు. కరెక్ట్, ఇది ఒక్కటి వాళ్ళు చెప్తున్న మంచి నిజం. ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ కమింగ్ అవుట్ విత్ ట్రూత్, అట్లీస్ట్ ఆన్ వన్ కౌంట్. ఏమంటున్నారు, మేము ఫలానా కొన్ని వేల మందికి ఇచ్చాము, నా దగ్గర ఆ ఫిగర్స్ కూడా ఉన్నాయి, అంతమందికి మేము ఇచ్చాం, సిటిజన్షిప్ ఇచ్చాము మీకు ఇక్కడ అని చెప్తున్నారు. ఎంతమందికి ఇచ్చారంటే, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్, 3,313 మందికి ఇచ్చారు. అందులో కొందరు ముస్లింలు ఉన్నారు అని చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, సరే. ఇప్పుడు ఏమంటున్నారు, నువ్వు ముస్లిం అయితే ఇవ్వమంటున్నారు. అది ఎక్కడ మీకు రాసి ఉండదు, ఎక్కడైనా చూపించండి అంటున్నారు భక్తులంతా. కరెక్ట్, వాళ్ళు ఇంకో ప్రశ్న, కరెక్ట్ ప్రశ్న. అందులో ఎక్కడ ముస్లిం అనే పేరే లేదు. అదే నేను అంటున్నాను, ముస్లిం అనే పేరు లేకపోవడం వల్లనే అడుగుతున్నావు నేను అంటున్నాను. అంటే ఆయన ఏమంటాడు, అమిత్ షా గారు ఏమంటున్నారు, ఇస్లాం దేశాలు, ఈ 3 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, అక్కడ మైనారిటీల పర్సెక్యూషన్కు గురైన మైనారిటీలకు రక్షణ కలిగించాలని నేను అంటున్నాను. ముస్లిమ్స్ ఆర్ నెవర్ మైనారిటీస్ ఇన్ దీస్ కంట్రీస్, సో దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ దే బీయింగ్ పర్సెక్యూటెడ్. కనుక వాళ్ళు వచ్చే అవకాశమే లేదు, కనుక నేను వాళ్ళ గురించి రాయలేదన్నాడు. నా ప్రశ్న ఏంటంటే, వాళ్ళు వచ్చే అవకాశం ఏం లేనప్పుడు వాళ్ళ పేరు అందులో ఉంటే నీకేం నష్టం అన్నాను. వాళ్ళు వచ్చి రారు కదా, నువ్వు సిటిజన్షిప్ ఇవ్వాల్సిన అవసరమే లేదు కదా, దెన్ వై ఆర్ యూ రైటింగ్ అని అడిగాను. దానికి జవాబు లేదు. సో దిస్ ఇస్ ది క్రక్స్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా డి పేరుతో వచ్చిన పౌరులందరూ అక్కడ ఫారినర్స్ ట్రిబ్యునల్కి వెళ్తారు. ఆ ఫారినర్స్ ట్రిబ్యునల్లో ఏం అప్లై చేస్తారండి, ఏ చట్టాన్ని అప్లై చేస్తారు, సిఏఏ అప్లై చేస్తారు. ఇప్పుడు సిఏఏలో 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఒక కాంట్రడిక్షన్ ఏమిటంటే, 11 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్న పౌరులలో ముస్లింలు ఉన్నప్పటికీ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలనే ఒక నిర్ణయం. 6 సంవత్సరాలు అంతకు మించి 5 సంవత్సరాలు అంతకు మించి ఇక్కడ ఉన్న వాళ్ళలో హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు, సిక్కులు, వీళ్ళకి నేను పౌరసత్వం ఇస్తాను, మిగతా వాళ్ళకి ఇవ్వను ఉంది. ఇప్పుడు ఈ ఫారినర్స్ ట్రిబ్యునల్లో ఉన్న ఆఫీసర్ కానీ, లేదా జనాభా లెక్కలు రాస్తున్న, పౌర పట్టిక రాస్తున్న లోకల్ రిజిస్ట్రార్ కానీ, లేదా జనుల పట్టిక రాస్తున్న లోకల్ రిజిస్ట్రార్ కానీ, వాడిని ఏమనాలండి, వీళ్ళని ఏం చేయాలి, ఎక్కడికి పంపాలి అంటే, మీరు అక్కడికి పంపిస్తున్నారు. ఎక్కడికి, ఫారినర్స్ ట్రిబ్యునల్స్కి పంపుతున్నారు. ఫారినర్ ట్రిబ్యునల్ ఏమంటాడు ఆయన, మీరు సిటిజన్షిప్ మీరు రుజువు చేసుకోలేదండి, కనుక మీరు విదేశీయుల కేటగిరీలోకి వస్తారు, మిమ్మల్ని మీ దేశానికి పంపిస్తామంటారు. నా ప్రశ్న ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని వాళ్ళ దేశానికి పంపించడానికి ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ నన్ను ఎక్కడ పంపిస్తావు? ఇప్పుడు నేను జజీఖానాలో పుట్టిన హైదరాబాద్లో, మా నాన్న సూర్యాపేటలో పుట్టినాడు, నన్నే దేశానికి పంపిస్తావు అని అడుగుతా. నాకు ఏ దేశం ఉంది అసలు? సో నువ్వు వలసదారుగా పరిగణించి, అక్రమ వలసదారుగా నేను పరిగణించను, నువ్వు హిందువు కనుక అని అంటున్నావు. కానీ మరి నేను రిలీజియస్ పర్సెక్యూషన్కు గురై నేను వచ్చినట్టు నేను ఎట్లా రుజువు చేసుకోవాలి? నేను పాకిస్తాన్లో ఉన్నాను, పాకిస్తాన్లో నా ఇల్లు తగలబెట్టారు, అందుకే నేను పారిపోయి వచ్చానని నా కేసు కాదు కదా అది. దానికి దీనికి తేడా లేదు, దాని గురించి చెప్పరు. పర్సెక్యూషన్, రిలీజియస్ మైనారిటీస్ పర్సెక్యూషన్కి నిర్వచనం లేదు, రిలీజియస్ పర్సెక్యూషన్కి నిర్వచనం లేదు, మైనారిటీకి నిర్వచనం లేదు, ఇంకా ఈ దేశంలోకి వచ్చిన డౌట్ఫుల్ సిటిజన్ కూడా నిర్వచనం లేదు. నిర్వచనం లేదు, అసలు ఈ మాటకు కూడా అథారిటీ లేదు. సిటిజన్షిప్ యాక్ట్లో లేదు డౌట్ఫుల్ సిటిజన్షిప్ గురించి, కాన్స్టిట్యూషన్లో లేదు. 1955 నుంచి ఇప్పటి వరకు అమలవుతున్న ఏ చట్టంలోనూ, ఏ నియమంలోనూ డౌట్ఫుల్ సిటిజన్ మాటే లేదు. ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ఇట్ కాన్స్టిట్యూషనల్? ఈజ్ ఇట్ లీగల్? మీరు ఒరిజినల్ లెజిస్లేషన్లో లేని మాటని సబార్డినేట్ రూల్స్లో చెప్పించవచ్చునా? లోపించడానికి వీలేదు. ఒరిజినల్ చట్టంలో లేని
డౌట్ఫుల్ సిటిజన్ని, ఒరిజినల్ చట్టంలో లేని రిలీజియస్ పర్సెక్యూషన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు రూల్స్ ద్వారా ఇందులోకి? కనుక చట్టాన్ని సవరించారు. చట్టాన్ని సవరించి అందులో కూడా డౌట్ఫుల్ సిటిజన్ ఇప్పటికి కూడా లేదు. అయినా లోకల్ జనుల పట్టికలో చేరడానికి అవసరమైన వివరాలు ఇవ్వలేకపోయినందున నువ్వు నా సిటిజన్షిప్కు సంబంధించి నువ్వు అనుమానించి నన్ను విదేశీ ట్రిబ్యునల్కి ఎట్లా పంపిస్తావు? దానికి బేసిస్ ఏమిటి? ఇది ప్రశ్న. కొందరు అంటున్నారు ఇది సమానతా నియమాలకు విరుద్ధమని, మరికొందరు అంటున్నారు సెక్యులర్ నియమాలకు విరుద్ధమని. నేనేమంటానంటే మామూలు జీవితపు హక్కుకే ఇది విరుద్ధం అంటున్నాను. సమానత తర్వాత, ఇంకేదో తర్వాత, నేను జీవించడానికే హక్కు లేదంటున్నావు నువ్వు. ఎక్కడా? ఇక్కడ. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, వీఆర్ నాట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా అంటున్నావు నువ్వు. సో దట్ ఈస్ ది ప్రాబ్లం టుడే. దిస్ ఎ మేజర్ ప్రాబ్లం. మీరు దీన్ని హిందువుల సమస్య, ముస్లింల సమస్య, క్రైస్తవుల సమస్య అని దయచేసి అనుకోకండి. ఇది భారతీయతకు సంబంధించిన సమస్య, జాతీయతకు సంబంధించిన సమస్య, పౌరసత్వానికి సంబంధించిన సమస్య. నీవు పౌరులుగా నువ్వు రుజువు చేసుకోలేకపోతే విదేశీయులు అయ్యే సమస్య. ఒకవేళ విదేశీయుడు అయితే ఏ విదేశానికి పోవాలో తెలియని సమస్య. ఇంత దారుణమైన సమస్య. భూమి చుట్టూ తివాచీ కట్టే సమస్య. ఎంత దారుణం అండి! ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు తెలుసా, ఇంటర్నేషనల్ లాలో స్టేట్లెస్నెస్ ఈజ్ ఎ సీరియస్ రాంగ్. అంటే ఏ దేశానికి చెందని వాడనడం. గురజాడ అప్పారావు అన్నాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? దేశం అంటే పౌరులని రుజువు చేసుకున్న వారోయ్ అంటున్నాం. దేశం అంటే విదేశీయులు కాదోయ్ అంటున్నాం. పౌరులుగా రుజువు చేసుకొని వాళ్ళంతా విదేశీయులోయ్ అంటున్నాం. ఇప్పుడు గురజాడ అప్పారావు ఏం కవిత్వం రాయాలో నాకు తెలియదు. ఆ మహాకవి ఆయన వస్తే ఏం రాస్తాడో తెలియదు, ఉంటే ఏం రాస్తాడో తెలియదు, శ్రీశ్రీ ఏమంటాడో తెలియదు. అటువంటి పరిస్థితి స్టేట్లెస్నెస్కి చేరుకుంటున్నాం మనం. వీఆర్ స్టేరింగ్ అట్ స్టేట్లెస్నెస్. స్టేట్లెస్నెస్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ క్రైమ్. మనం వలస రాలే. నేను 130 కోట్ల మంది ప్రజలు వలస రాలేదు, ఇక్కడి వాళ్ళే వీళ్ళు. కానీ 1971లో, 1978లో, 1948లో, 1950కి ముందు లక్షల మంది ఈ దేశానికి వలస వచ్చారు. ఎక్కడి నుంచి? తూర్పు పాకిస్తాన్ నుంచి, ఇతర చుట్టుపక్కల ఉన్న రాజ్యాల నుంచి వచ్చారు. వాళ్ళని మీరేమన్నారు? మేము శరణాగతు అన్న వాళ్ళని మేము రక్షిస్తాం, మాది చాలా గొప్ప సంస్కృతి సంస్కారం ఉన్న జాతి మనది, మా సంస్కారం అటువంటిది, మేము శరణన్న వారిని రక్షించే, శరణార్థులను రక్షించే దేశం మాది అని చెప్పి మీరు కోటి మంది తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన బెంగాలీలను దేశం మొత్తం అంతా నింపారు. ఢిల్లీలో కూడా నింపారు. మీకు ఆ లెక్కలు కావాలంటే మీకు గూగుల్లో దొరుకుతాయి, మీరు చూడండి. కోట్ల మంది. ఒక లెక్క ప్రకారం 2 కోట్ల మంది అన్నారు, ఇంకొకరు 1 కోటి అంటున్నారు. నేనేమంటానంటే 1970స్లో భారతదేశం డబుల్ అయింది, జనాభా పూర్తి పెరిగిపోయింది, రెట్టింపు అయింది. ఇప్పుడు ఇంకా రెట్టింపు అయింది. మనం 30-35 కోట్లు ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు 130 కోట్ల మంది ఉన్నాం మనం. మరి పుట్టిన పిల్లల్ని ఏమని చేస్తారండి? మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా ఒక సూత్రం ఉంది, సిటిజన్షిప్ ఈజ్ గివెన్ బై బర్త్. జన్మతో వస్తుంది. మీరిద్దరు వలసదారులైనా, మీరు వేరే దేశంలో ఉంటున్నప్పుడు ఇద్దరు వలసదారులకు పుట్టినవాడు ఆ దేశ పౌరుడు అవుతాడు. నువ్వు వలసదారుడు అవుతాడని వాడు ఆ దేశ పౌరుడు అవుతాడు, బై బర్త్, బై బ్లడ్. కానీ ఇప్పుడు ఏమంటున్నావు మనము? లేదు, నువ్వు 71లో వచ్చినావు, నువ్వు 48లో వచ్చినావు, నువ్వు 2014కి ముందు వచ్చినావు, నువ్వు 6 ఏళ్ళు ఉంటావు, నీకు నేను పౌరసత్వం ఇస్తాను, అది కూడా ఈ పరిమితుల మధ్య, నీ పిల్లలకి నేను ఇవ్వనంటున్నావు. కరెక్టా? మరి ఈ పిల్లలంతా ఏమైపోవాలి? తర్వాత శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని శ్రీలంకను కూడా కలిపి పరిపాలించారు కదండి. అఖండ భారత్లో శ్రీలంక లేదు అని నేను అనుకుంటున్నాను. ఉందా సార్? నాకు తెలియదు. అఖండ భారత్లో శ్రీలంక ఉందో లేదో నాకు తెలియదు. శ్రీలంక ఎప్పుడు వేరే ప్రాంతపు దేశమే అది. సరే, అక్కడికి ఏం చేశారండి? తమిళనాడులో ఉన్న, అంటే ఇప్పటి తమిళనాడులో ఉన్న ప్రజలందరినీ తీసుకుపోయి అక్కడ టీ తోటల్లోనూ ఇతర కార్మికుల, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కార్మికులుగా బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోయి పని చేయించుకుంటే వాళ్ళ బంధువులు ఇక్కడ ఉన్నారని వాళ్ళు మళ్ళీ వచ్చారు. అట్లా వచ్చిన వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మంది హిందువులు, డౌట్ లేదు అందులో. అందరు హిందువులే, తమిళ్ మాట్లాడతారు వాళ్ళు ఏం చేద్దామండి? ఇప్పుడు నీ సిఏఏ ప్రకారం వాళ్ళకి నీ పౌరసత్వం ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే నీ చట్టాలు వాళ్ళు లేరు.
ఎన్ని రకాల వివక్షలండి, రకరకాల వివక్షలు ఉన్నాయి ఇందులో. 3 దేశాలకు మాత్రమే మేము ఇస్తాం, మిగతా దేశాలకు ఇవ్వం. శ్రీలంక ఇవ్వరు, మయన్మార్కి ఇవ్వరు, ఇంకా వేరే ఉన్నాయి, నేపాల్ భూపాల్ వీళ్ళందరికీ ఇవ్వరు. మరి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అది పోనీయండి. ఇంకొక మాట చెప్తాను మీకు. ఒక మంచి వాదం ఒకటి, చాలా బ్రహ్మాండమైన స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఏమిటది? పౌరసత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి రాజ్యాంగం వర్తిస్తుంది, కానీ పౌరులు కాని వాళ్ళకి మన రాజ్యాంగం ఎట్లా వర్తిస్తుందండి? ఏం మాట్లాడుతున్నారు శ్రీధర్ గారు? మీరు పెద్ద ప్రొఫెసర్ అనుకున్నా, మీకు ఏం రాదు, అసలు మీకు ఈ రాజ్యాంగమే తెలియదని నన్ను తిడుతున్నారు. నిజంగా నాకు కూడా అనుభవం, నాకు తెలియదా రాజ్యాంగం అని మళ్ళీ చదువుకున్నాను నేను. ఎందుకంటే పాఠాలు చెప్పాలి కదా, నేను ప్రొఫెసర్, చివరికి నేను క్లాస్ రూమ్లో పోయి కాన్స్టిట్యూషనే చెప్పాలి వాళ్ళకి. సో మళ్ళీ చదువుకున్నా. 2 రకాల ప్రజలు ఉంటారు భారత రాజ్యాంగంలో. 2 రకాల వ్యక్తుల గురించి ప్రస్తావన ఉంటుంది. ఒకటి వ్యక్తులు, 2 పౌరులు. వ్యక్తులు, ఇతరులు అనలేదు, వ్యక్తులు అన్నారు. పర్సన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. పర్సన్స్ అండ్ సిటిజన్స్, ఈ 2 డైకాటమీ అందులో ఉంది. విదేశీయులు, డెమోక్రటిక్, డౌట్ఫుల్ సిటిజన్స్ లేదు రాజ్యాంగంలో. నువ్వు సృష్టించావు ఇవన్నీ, డౌట్స్ నీవి, రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగం పర్సన్స్ అండ్ సిటిజన్స్ అంటుంది. రైట్ టు లైఫ్ పర్సన్స్కి ఉంది. ఎవరికి ఉంది? పర్సన్స్కి ఉంది. రైట్ టు లైఫ్లో ఇంకొక ఇంపార్టెంట్ రైట్ ఉంది, పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్తో సమానమైంది పర్సనల్ లిబర్టీ. సో లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఈజ్ అష్యూర్డ్ టు పర్సన్స్, నాట్ సిటిజన్స్. అంటే ఏ దేశం నుంచి వచ్చిన వాడైనా నువ్వు అకారణంగా వాడిని చంపడానికి వీల్లేదు, అకారణంగా వాడిని బంధించడానికి వీల్లేదు. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఆర్ కామన్ అమాంగ్ ఆల్ ది పీపుల్ ఇంక్లూడింగ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. పర్సన్స్కి ఉన్న ఒక విస్తృతి, అర్థమైందా? పర్సన్స్కి ఉన్న విస్తృతి అది. సరే, ఆ పర్సన్స్లో సిటిజన్స్ అయిన వాడికి ఆర్టికల్ 19 వర్తిస్తుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. అక్కడ ఇచ్చారు. మరి పర్సనల్ లిబర్టీ అక్కడ ఉన్నప్పటికీ ఎక్స్ప్రెషన్ రైట్స్కి వచ్చేసరికి సిటిజన్స్కి మాత్రమే ఇచ్చారు. దట్ ఈస్ 1 డివిజన్. ఇక మరి ఆర్టికల్ 14కి వద్దాం. అక్కడ హరీష్ సాల్వే లాంటి లాయర్లు ఏమంటున్నారంటే, నో హీ ఈజ్ నాట్ ఎ సిటిజన్ అండ్ వీ హ్యావ్ ఎవ్రీ అథారిటీ, ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ హ్యాస్ ఎవ్రీ అథారిటీ టు డిసైడ్ హూ ఇస్ ది సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. నేను ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వాలి అనేది నాకు సంబంధించిన సార్వభౌమాధికారం, నేను నిర్ణయిస్తాను. నేను నిర్ణయించిన తర్వాత రాజ్యాంగ హక్కులు వాళ్ళకి వర్తిస్తాయి. సో సిఐఏ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు హరీష్ సాల్వే. కానీ హరీష్ సాల్వే గారికి నా మనవి ఏమిటంటే, ముందు ఆర్టికల్ 14 చదవండి. ఆర్టికల్ 14 ఏమంటుందంటే, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అంటుంది. ఎవరికి? ఎవరికి? పర్సన్స్కా, సిటిజన్స్కా? పర్సన్స్కి. దట్ ఈస్ ది పాయింట్. పర్సన్స్కి నేను సమానంగా న్యాయ రక్షణ, సమానంగా శాసనిక రక్షణ, శాసనాల ముందు సమానత ఇస్తాను అని ఆర్టికల్ 14 చెప్తూ ఉంటే, నువ్వు సిటిజన్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్? వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? నాకు ఆశ్చర్యం అవుతుంది. నేను ఇదివరకు అనుకునేవాడిని, రాజ్యాంగం చదివిన వాళ్ళంతా రాజకీయాలు చేయడం వల్ల దేశం భ్రష్టు పట్టిపోతుందని నేను అనుకునేవాడిని. కానీ దురదృష్టం ఏంటంటే, రాజ్యాంగంలో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు దేశ పాలకులైన తర్వాత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడింది. చదివేస్తే రాజ్యాంగం పోయింది, చదివేస్తే ఉన్న రాజ్యాంగం పోయింది. మతి పోతే పోయింది, మనకేం, వాడి మతి ఉంటే లేకపోతే నాకేంటి? రాజ్యాంగం పోతే నా కష్టం, అంతే కదా. నాకు మళ్ళీ ఇంకో చిన్న కథ చెప్తా మీకు. హాంకాంగ్లో బ్యాంకు దోపిడీ జరిగిందట. దొంగలు చాలా ట్రైనింగ్ తీసుకొని రెక్కి జరిపారు. తెలుసా, దొంగలు చాలా రీసెర్చ్ చేస్తారు దొంగతనం చేసే ముందు, మనకన్నా ఎక్కువ రీసెర్చ్ చేస్తారు. చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళు. ఆ దొంగతనంలో రీసెర్చ్ చేసి చదువుకొని, పుస్తకాలు చదివి, దొంగతనాలు ఎట్లా చేయాలి, సినిమాలు చూసి, ఇవన్నీ నేర్చుకుని, ఈటీవీ ప్రోగ్రామ్స్, ఆ టీవీ ప్రోగ్రామ్స్ చూసి నేర్చుకుని వెళ్ళారు. వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి లోపలికి పోగానే కత్తులు, తుపాకులు పట్టుకుని లోపలికి వెళ్ళగానే అప్పుడే భారతీయుడు సినిమా లేదా ఈ దేశభక్తి సినిమాలు కొన్ని ఉంటాయి కదా, చూసిన వాడు ఒకడు ఉన్నాడు అందులో, యువకుడు. వాళ్ళు లేచాడు కొట్లాడడానికి హీరోలాగా. లేకుండా వీడు అన్నాడు, ఒరేయ్ ప్రాణాలు నీవి, డబ్బులు ప్రభుత్వానివి, తెలుసుకో అన్నాడు. వీడు ఆలోచించాడు, కరెక్ట్ పాయింట్ చెప్పాడు. చదువుకున్నాడు, బిఏ గ్రాడ్యుయేట్ చదువుకున్నాడు. కరెక్ట్ చెప్పాడు, థ్యాంక్స్ అని కూర్చున్నాడు వాడు. వీడు ప్రశాంతంగా దొంగతనం జరిగింది. దొంగతనం ప్రశాంతంగా జరుగుతుందా సార్? జరిగింది. ఎవడు వడ్డించలేదు, తాళం ఇక్కడ ఉన్నాయి సార్ చూడండి, ఇదే త్రిజోరి, ఇది తాళాలు, అవి ఇట్లా తీయాలి. అట్లా కాదండి, ఇలా తీయాలి. తీసాడు. తీసుకోండి, తీసుకున్నాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే వెళ్ళే ముందు ఒక జూనియర్ దొంగ, వాడు ఎంబీఏ చదివాడు, జూనియర్ దొంగ. సీనియర్ ఏమో ఎంబీఏ లేదు, ఏమీ లేదు, కానీ వాడికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎక్స్పీరియన్స్ గొప్పగా. జూనియర్, సార్ నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది, ఐ వుడ్ లైక్ టు నో హౌ మచ్ ఆఫ్ మనీ వీ హ్యావ్ లూటెడ్. పిచ్చి విధవ, టైం లేదురా మనకి, నీకు అనుభవం లేదు, చెప్తే అర్థం కాదు నీకు, టైం లేదు, ఇప్పుడు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నావా, పోలీసు వాళ్ళు వస్తే పట్టుకో. కరెక్టే సార్, అబ్బా నిజంగా మీరు ఎంత గ్రేట్ అన్నాడు. అన్నాక మరి ఎట్లా తెలుస్తుందా? సాయంత్రం మీడియా వాళ్ళు చెప్తారా, తొందరపడుకో.
వీడు వెళ్ళిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే మన మేనేజర్ గారు, యంగ్ మేనేజర్, యూనో గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసుల్లో పాస్ అయ్యి వచ్చిన యంగ్ మేనేజర్ వచ్చాడు అక్కడికి, మన ఎంబీఏ లాగా వచ్చాడు. వెంటనే 100 పోలీసులో ఫోన్ చేయాలి కదండి, వెంటనే చేయాలని ఆయన ఇప్పుడు శ్రీధర్ చెప్పిన క్లాస్ చదువుకున్నాడు. ఎఫ్ఐఆర్ షుడ్ బి ఇమీడియట్లీ రిజిస్టర్డ్ సో దట్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్. వెంటనే ఫోన్ చేస్తున్నాడు. చేసింది అది సూపరింటెండెంట్ అంటున్నాడు, సార్ ఏం చేస్తున్నాడు, పోలీసులు పిలుస్తున్నాడు. సార్ మీరు ఏం సార్ మీరు కొంచెం ఆలోచించరా, ఏమిటి ఆలోచించారు, మనం ఇదివరకే ఒక 60 నొక్కాం కదా, ఆ 60 ఈ లెక్కలో వేయొచ్చు కదా, మీరు ఏంటి సార్ ఆలోచిస్తున్నారు అనవసరంగా. అబ్బా ఏమి తెలివితేట్లే, నీ ఎక్స్పీరియన్స్ ముందు నా ఎడ్యుకేషన్ అంతా. వీడు కూడా ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇక్కడ కూడా, దొంగలకే కాదు మనకు కూడా అని అంటే కరెక్ట్ అని మళ్ళీ సార్ కొంచెం ఆగండి సార్, మరి అన్నిటికీ తొందరే మీరు. మళ్ళీ ఏమైందా, 60 మనం నొక్కాం, 20 వాడు తీసుకున్నాడు, ఇంకొక 20 ఉన్నాయి కదా సార్, మనం మీ అమ్మాయి పెళ్లి చేయాలి, నేను ఒక ఇల్లు కట్టుకోవాలి. అబ్బా ఏమి తెలివితేటలే, నీలాంటి తెలివితేటలు లేక బ్రహ్మానందం డైలాగ్ లాగా ఈ ఐడియా లేక ఇన్నాళ్ళు ఎంత అవస్థపడ్డాం. సరే ఆ 20 కూడా తీసి పోలీసులకు ఫోన్ చేశారు. వాడు పోలీసులు మీడియా వాళ్ళు చెప్తున్నారు, టీవీ అందరు చెప్తున్నారు ఏమిటి, 1 కోటి రూపాయలు దోపిడీ జరిగింది, 1 కోటి రూపాయలు. వీడు లెక్క పెడుతున్నాడు, ఎన్నిసార్లు లెక్క పెట్టినా 20 లక్షలు దాకా. ఎన్నిసార్లు, అరే మళ్ళీ ఇంకోసారి చూడు 1 కోటి అని వాడు చెప్తున్నాడు, లెక్క పెట్టు, ఎంత లెక్క పెట్టినా 20 కోట్లు, 20 లక్షలు. ఎక్కడ ఇంగిత 80 లక్షలు ఎక్కడ పెట్టాను తంతారు పోలీసులు. ఎడమ ఎక్కడున్నాయి, 20 దొరికినాయి, 20 ఎక్కడ చెప్పంటారు, ఎట్లా అని భయపడుతున్నారు. అంటే వాడు అన్నాడు, సార్ మరి మీరు ఎక్స్పీరియన్స్ ఇంత తేరా కదా, మరి నాకేమో ఎంబీఏ కూడా ఉంది కదా, మరి ఈ పాయింట్ మనకు తట్టలేదే అన్నాడు. దీన్ని ఎట్లా సార్ తట్టుకోవడం అన్నాడు. దానికి ఏమైనా మార్గం ఉందని చెప్పండి, ఏదైనా మార్గం ఉందా, అస్సలు లేదు. అప్పుడు వాడు అంటాడు, ఆ ఎక్స్పీరియన్స్ దొంగ, ఎందుకురా మనకి ఇంత కష్టపడి మనం రెక్కి చేసి ప్రాణాలకు తెగించి తుపాకులు సంపాదించి, లైసెన్స్ లేని తుపాకులు, ఒక వెహికల్ కూడా హైర్ చేసి వాడికి డబ్బులు ఇచ్చి వీడికి డబ్బులు ఇచ్చి ఇంత కష్టపడడం, చదువుకుంటే చూడు అంత మేనేజర్లు అయ్యి ఎంత ఒక్క పెన్ను స్ట్రోకు 1 కోటి పోయిందని రాయంగానే వాడు వచ్చేసుకున్నాడు. చదువు గోల్డ్ ఈజ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఎడ్యుకేషన్ ఈజ్ గోల్డ్ అండి. ఇదా అండి మన ఎడ్యుకేషన్? నోరు మూసుకొని ఉందామా? బ్యాంకు దోపిడీ జరుగుతుంటే నోరు మూసుకొని ఉందామా? డిమానిటైజేషన్ జరుగుతుంటే నోరు మూసుకొని ఉందామా? సిఏఏ అని నీ బతుకు డౌట్ చేస్తూ ఉంటే, బతుకు బస్ స్టాండ్ పాల్ అంటారు, ఇప్పుడు బతుకు డౌట్ ఫాల్. ఇప్పుడు బతుకు డౌట్ ఫాల్ అంటే నోరు మూసుకొని కూర్చుందామా? ఆలోచించండి. సో దిస్ ఇస్ అ వెరీ సీరియస్ సిచ్యువేషన్. నేను ఏ సూత్రాలు అవన్నీ చెప్పదలుచుకోలేదు, ఇందులో ఉన్న క్రక్స్ చెప్తున్నాను. మీకు ఏం జరుగుతుందో నేను చదివి నానా తంటాలు ఇవి పిలిచినప్పటి నుంచి చదువుతూనే ఉన్నాను, దీన్ని పుస్తకం కూడా రాస్తున్నా. మీరు ఇప్పుడు నేను చెప్పిన ఉపన్యాసం మీరు పుస్తకం వేస్తారని చెప్తే భయమై ఇంకెక్కువ చదువుతున్నాను. ఏం రాస్తారో తెలియదు కదా, నేను తప్పులు మాట్లాడితే ఇంకా కష్టం కదా, అందుకని చాలా జాగ్రత్తగా. ఈసారి పాపం నాకు పంపించారు వాళ్ళు, మన మిత్రులంతా, మీరు చూడండి అంటే నేను కూడా సవరించే పంపాను. అది ఆవేశంలో కొన్ని మాటలు మాట్లాడతాం, రాసడానికి కరెక్ట్ కావవి, రాయకూడదు అవి, అటువంటివన్నీ తొలగించే చేశాము. అయినా చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. అయితే ఒక ప్రభుత్వం, ఒక ప్రధానమంత్రి, 303 సీట్లు వచ్చిన పార్టీ, దానికి 150 మంది సపోర్ట్, ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అలయన్స్లో నాకు గుర్తులేదు, 100 మంది అన్నా సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు కొత్తగా రాజ్యసభ సభ్యులందరూ ఇక్కడి నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో కలిశారు. ఇప్పుడు మొన్న ఒక యువక నాయకుడు కూడా వాళ్ళతో కలిశాడు. మరి ఆయనకి పౌరసత్వం అంటే తెలుసో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేనంటే నా పుట్టినరోజు నేను నిరూపించుకోగలుగుతాను, మరి ఆయన ఎంతమంది పుట్టినరోజు నిరూపించుకోవాలో నాకు తెలియదు. పుట్టిన చోట్లు నేనంటే ఒక భార్య గురించి నేను మాట్లాడాలి, మరి ఆయన ఎంతమంది గురించి నాకు తెలియదు. ఇటువంటి వాళ్ళంతా ఆ పార్టీలోకి కలిసిపోయి వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ ఉంటే మనమేం చేద్దాం? శ్రేయాంసి బహువిఘ్నాని అంటారు, మంచి పని చేసేవాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయి. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అని దీనికి కూడా ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తే, ఇప్పటికే చాలాసేపు మీరు వింటున్నాను శ్రద్ధగా, ఒక కథతో ముగిస్తాను. ఒక హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక యోగి, ఆయనకు ఒకరోజు ఆలోచిస్తుంటానంటే, నేను ఈ హిమాలయాలు ఎవరి గురించి తపస్సు చేస్తున్నా, ఒక్క మనిషి లేడు, చుట్టుపక్కల ప్రజలు లేరు, ఎవరికి మేలు చేయట్లేదు, ఒకడికి బిచ్చం ఇద్దామన్నా కూడా బిచ్చగాడు కూడా లేడు ఇక్కడ, ఎందుకు ఇది నేను చేసే పని, చెత్త పని, నేను జనావాసాల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు మేలు చేస్తాను, ప్రజలకు విజ్ఞానాన్ని పంచుతాను అనుకున్నాడు. మంచి నిర్ణయం కదా, చాలా గొప్ప నిర్ణయం. వచ్చాడు, వచ్చి ఒక ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ వాళ్ళని అడిగి ఒక మీటింగ్ పెట్టించండి సార్ అంటే, వాళ్ళు ఏదో పాపం ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశారు. సుందరయ్య ఇదేమిటి బసవపుణ్య విజ్ఞాన కేంద్రంలో చేశారు. కానీ ఆ రోజు ఆదివారం అయింది, మీలాంటి దేశభక్తులు ఉన్నవాళ్ళు ఆ రోజు కలువైనారు, వాళ్ళంతా రాలేదు, ఖాళీ అయిపోయింది. ఏమిటండి మీరు ఇంత కష్టపడి, నేను చెప్పడానికి హిమాలయాల నుంచి వచ్చాను, నేను ఫ్లైట్ కూడా దొరకలేదు, ఫాగ్ వల్ల ఫ్లైట్ వెంటనే రాలేదు, ఇంత కష్టపడి నేను వస్తే 10 మంది అండి అని విసుకున్నాడు.
కాదు సార్, మీరు సిటీలో పెడితే ఎట్లా సార్, విజ్ఞానం అనేది పల్లెటూరులో జనం ఉంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు, అక్కడికి పోదాం అంటే అక్కడికి కూడా పోయాడు. అక్కడ ఇంకా పరిస్థితి ఇద్దరే వచ్చారు. అవుతుంది నువ్వు ఎందుకు వచ్చాడంటే మాకు పంటలు కోయడానికి సమయం పోతుంది సార్, తొందరగా ముగించండి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఆయన. వాడి పని వాడికి ఉంది. ఏమిటండి అట్లా ఇంకో 2 మీటింగ్లు 2-3 చోట్లు ట్రై చేశాడు. ఇక్కడ జనం రావట్లేదు, మనకి ఆ టెక్నిక్ వాళ్ళకి తెలియదు, జనాలు రప్పించుకునే టెక్నిక్ తెలియదు. ఇక ఆయన విసుగొచ్చి మళ్ళీ హిమాలయాలకు పోతానని బయలుదేరాడు. ఎక్కుతున్నాడు, హిమాలయం వైపు ఎక్కుతుంటే ఒక దొంగ ఎదురయ్యాడు. వాడి పని ఏంటి, దొంగతనం. ఎవరిని దొంగతనం చేస్తాడు, ఎదురొచ్చిన వాళ్ళని దొంగతనం చేస్తాడు. ఏం దొంగతనం చేస్తాడు, పర్సు డబ్బులు ఏముంటాయి కదా, దీని పర్సు తీయండి. నేను సన్యాసి నా దగ్గర పర్సు ఎందుకు ఉంటుంది అన్నట్టు. అంటే పర్సు లేదా, మరి ఎందుకు వస్తున్నావు ఈ దారిలో అన్నట్టు. నా వృత్తికి భంగం కలిగిస్తున్నాను, నాకు జేబు దొంగ చేసే హక్కు ఉంది, నాకుంది, నా హక్కు కాకుండా నువ్వు చేస్తున్నావు, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికన్నా, నీ కూడా నీది, నేను వాళ్ళకి హక్కుల గురించి చెప్దామని నేను వెళ్ళాను, ఎవడు వినలేదు, వినకపోతే వాపసు వస్తున్నానట. ఏంటేంటి అని మొత్తం కథ చెప్పి విన్నాట వాడు ఓపిక, ఎందుకంటే ఎవడు లేడు అక్కడ, తీరిక ఉంది. మొత్తం విన్నాట కథ. విన్న తర్వాత ఏ మనిషివా నువ్వు, నేనేమో చెడ్డ పనులు చేస్తున్నాను, దొంగతనాలు, కానీ పట్టుబట్టి చేస్తాను, వదిలిపెట్టాను. వృత్తి ప్రొఫెషనల్ ఎక్స్పర్టీజ్ ఉంది నాకు. నన్ను ఒకసారి పట్టుకుని కొట్టారు, మొత్తం చూడు అన్ని వాతలు, అయినా సరే పట్టు వదలకుండా దొంగతనం చేస్తున్నా, చెత్త పనులు. నువ్వేమో మంచి పని చేసుకోవడానికి 2 ప్రయత్నాలు చేసి వాపసు వస్తావా, నువ్వేం మనిషివా అంటే ఆయన అన్నట, అవునరా నాకు ఇది ఇంతవరకు ఇంత మంచి మాట ఎవరు నాకు చెప్పలేదు, నువ్వేరా నా గురువు అని వాడి కాళ్ళ మీద పడ్డాడు. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, చాలా కష్టం ఈ పనులు చేయడం. సిఏఏని వద్దని నిరసించడం చాలా కష్టం, కానీ ఇది మంచి పని. కాబట్టి ఈ మంచి పని చేయడానికి మీరు ఆ పట్టుదలని, ఆ దొంగలో ఉన్న పట్టుదలని మీరు తీసుకొని దూలగొండి సహాయంతో పాలకులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి సిఏఏని వెనక్కి పంపించేదాకా మీరు నిద్రపోవద్దని కోరుతూ, ఈ ఆదివారం నాడు మీరు ఇండ్ల నుంచి కదిలి ఇక్కడికి వచ్చి నా మాటలు మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా, we are in such a situation that we have to prove that we are the people of India. And we the people of India అంటే ఏమిటో those you the people of rulers of India should know. We the people of India బలాన్ని you rulers of India తెలుసుకోవాలి అని చేయాలని మీకు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇంకేదో మాకు సమస్య తెచ్చిపెట్టారు మన మిత్రులు. సంబంధిత నియోజకవర్గ ప్రజలు ఆన్ డిమాండ్ ఇలాంటి చట్టాన్ని వ్యతిరేక ఓటు వేయమని సూచించడానికి పౌర వేదిక పేర పిలిచే హక్కు ఉన్నది. నియోజకవర్గ ప్రజలకు జవాబు అతని విధి కాదా. చూద్దాం. ఇక్కడ మరి ఈ 2 పార్టీలు సిఏఏని వ్యతిరేకిస్తాయంటున్నారు కదా, చూద్దాం. అది మీరు అడగండి. మరి దూలగొండి ఉంది కదా.